కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి ప్రతిరూపం స్వర్గీయ రామోజీరావు గారు అనడం సముచితం. ఆయన జీవితం ఒక ప్రయోగశాల, భావితరాలకు మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత. విలువలతో కూడిన నడవడిక, క్రమశిక్షణ ఆయన సొంతం. సమయం ఆయనతో పోటీ పడేది అంటే అతిశయోక్తి కాదు. అంత ఖచ్చితమైన సమయపాలన. కోడి కూసిందా ఈనాడు వాకిట్లో వాలిపోతుంది. తెలుగు పత్రికా రంగంలో ఈనాడు ఒక పెను ప్రభంజనం. తాను ఎంచుకున్న రంగాల్లో తనదైన ఘనమైన చెరగని ముద్ర వేసిన రామోజీ ఒక యుద్ధ వీరుడు. అగ్ని సరస్సున వికసించిన వజ్రం రామోజీ. ఆయన అత్యంత ధైర్యవంతుడు, ధీశాలి. తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు విశ్రమించని నిత్య శ్రామికుడు. రామోజీరావు ఒక మహావటవృక్షం. రామోజీ గ్రూపులో ప్రత్యక్షంగా పనిచేసేవారు 25,000 కుటుంబాలు, పరోక్షంగా మరో 10,000 జీవితాలు ఈ రామోజీ గ్రూపుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నాటి వికృత రాజకీయ పాలెగాళ్ల కారణంగా నాటి మార్గదర్శిపై పగ, కసి, ద్వేషం, అసూయతో రగిలిపోయి జరిపించిన దమనకాండలో తన పత్రిక ఈనాడు, ఈటీవీ ద్వారా మీ ప్రతి పైసాకు నాది బాధ్యత అన్న ఒకే ఒక్క మాట చిట్టు సభ్యుల్లో విశ్వాసాన్ని నింపింది. ఒక్క చిట్టు సభ్యుడు కూడా ఫిర్యాదు చేయకపోవడం రామోజీరావు విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం. ఆర్థిక వ్యవహారాలు నడిపే సంస్థలపై చిన్న వార్త ప్రసారమైతే ఆ సంస్థలు చిగురుటాకుల్లా వణికిపోతాయి. షేర్ మార్కెట్లు కుదేలవుతాయి. అలాంటిది మీ ప్రతి పైసాకు నాది భరోసా అన్న రామోజీ మాట ఖాతాదారులకు గాయత్రి మంత్రంలా పనిచేసింది. దమన నీతి, వికృత పాలక పక్షం ఎంతటి వేధింపులకు గురిచేసినా తట్టుకుని తలెత్తుకుని నిలబడ్డ సంస్థ రామోజీ గ్రూప్. స్వతంత్ర భారతదేశంలో రాజ్యహింసకు లొంగకుండా మొండిగా పోరాడిన రామోజీ ధైర్య సాహసాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. నేటికి రాత్రి 9 గంటలకు ఈటీవీ న్యూస్ చూడనిదే ముద్ద దిగని వారు ఎందరో. రామోజీరావు అనే మహర్షి చేతుల మీదుగా పురుడు పోసుకున్న సంస్థలు డాల్ఫిన్ హోటల్, మార్గదర్శి, ఈనాడు, ఈనాడు జర్నలిజం స్కూల్, ఈటీవీ నెట్వర్క్స్, ఈటీవీ భారత్, ప్రియా పచ్చళ్ళు, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి, తారా, సితారా హోటల్స్, రమాదేవి పబ్లిక్ స్కూల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ సమయం చాలదు. ఒక్క కేసు విషయంలో తాడేపల్లిగూడెం కోర్టుకు రామోజీరావు హాజరు కావాల్సి వచ్చింది. ఆ వార్త ఫోటో ఎలా ప్రచురించడం, అసలు ఫోటో వేయాలా వద్దా అని డెస్క్ మీమాంస. నాటి నుంచి నేటి వరకు ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ గా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఎడిటర్ ఎంఎన్ఆర్ గారితో అడిగించారు. సార్, ఫోటో పేజీ 1లో తీసుకోవాలా, లోపల వేసేయమంటారా అని అడిగితే, ఏమయ్యా నేను పేజీ 1 స్థాయి కాదా అని ఈనాడు పత్రిక ఎడిటర్ రామోజీరావు సమాధానం. వార్త నిష్పక్షపాతంగా ఉండాలి అనేది ఈనాడు నిబద్ధతకు కొలమానం. ఈనాడు పత్రికకు రామోజీరావు ఎడిటర్గా 46 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణం. ఈనాడు అధినేత రామోజీరావు తదనంతరం ఈనాడు వెలుగు మసకబారుతుందేమో అనే కొందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండగానే ప్రాణప్రదమైన తన ఎడిటర్ పోస్టులో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్గా ఎంఎన్ఆర్ గారికి అవకాశం కల్పించారు. ఈనాడు లెగసీని మరో తరం నిరంతరం ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక రామోజీ సొంతం. నేను వృద్ధుడిని అయ్యి కాలం చెయ్యొచ్చు. ఈనాడు పత్రిక నిత్య నూతన యవ్వనంతో తెలుగు ప్రజల మదిలో ఎప్పటికీ శాశ్వతమని తరచూ అనే రామోజీ గుండె చప్పుడు తెలుగు వన్ ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఎడిటర్ ఎంఎన్ఆర్ గారితో ఆత్మీయ అంతరంగం మీకోసం. నమస్కారం ఎంఎన్ఆర్ గారు. నమస్కారం అండి. ఈనాడులో మీ ప్రవేశం ఎప్పుడు జరిగింది? ఈనాడు ప్రవేశానికి సంబంధించి ఆనాటి సంఘటనని మాకు తెలియపరుస్తారా? నేను 1986లో ఈనాడులో ప్రవేశించానండి. అప్పుడు నేను డిగ్రీ అప్పుడే పూర్తి చేసుకున్నాను.
అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. ఆ, నేను పల్లెటూరు నుంచి చదువు కోసం గుంటూరు వచ్చాను. అప్పుడు హాస్టల్లో ఉంటూ, తర్వాత బయట గదుల్లో ఉంటూ భోజనం బయట చేసేవాళ్ళం. అప్పుడు ఏంటంటే హాస్టల్లో మెస్సుల్లో వెళ్ళినప్పుడు వెయిటింగ్ అప్పుడు బయట పేపర్లో పెట్టేవారు. ఆ పేపర్లు చదవటం అలవాటైంది. ప్రారంభంలో ఒక అలవాటుగా మొదలైంది, అది చివరికి వ్యసనంగా మారిపోయిందండి. సో నేను డిగ్రీ చివరి సంవత్సరం వచ్చే వరకు ఒక 6-7 గంటలు పత్రికలు చదవటం అలవాటు అవ్వటం, చాలా పుస్తకాలు చదవటం, మ్యాగజైన్స్ చదవటం. ఈ కారణంగా జర్నలిజం పట్ల తెలియకుండా ఒక అభిరుచి ఏర్పడింది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకరోజు మెస్లో భోజనం చేస్తుంటే 1985 సెప్టెంబర్లో వాంటెడ్ ట్రైనీ జర్నలిస్ట్ అని ఈనాడు వారి ప్రకటన పడింది. ఆ ప్రకటన చూసి నేను దరఖాస్తు చేశాను. అంతే, పరీక్ష రాయటం, ప్రవేశం లభించడం, చేరటం, శిక్షణ పొందటం అంత వేగంగా జరిగిపోయింది. నాకు జర్నలిజంలోకి ఎట్లా రావాలని అంత ప్రత్యేకంగా తెలియదు, కానీ నా అభిరుచి నన్ను నడిపించి ఈనాడులోకి తీసుకొచ్చింది. అంటే మీరు జర్నలిజం వైపు అడుగు వేయటానికి ప్రాథమిక కారణం మీరు నిరంతరంగా చదవటమేనా? ప్రధానంగా చదవటం అండి. ఆ పుస్తకాలు, మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్ చదవటం ఒక కారణం అయితే, 1980 నుంచి 85 వరకు జరిగినటువంటి పరిణామాలు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆవిర్భావం, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చివేయటం, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని రీఇన్స్టేట్ చేయటం, ఈ కారణాలన్నిటి వల్ల ఒక క్యూరియాసిటీ ఏర్పడింది రాజకీయ పరిణామాల పట్ల. ఈ 2 కారణాల వల్ల నేను జర్నలిజం పట్ల ఆకర్షితున్నానండి. రామోజీరావు గారి పర్యవేక్షణలో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారండి? నేను 86లో చేరానని చెప్పాను కదండి. 1989లో మినీలు అంటే జిల్లా పత్రికలు ప్రారంభమైనాయి. జిల్లా పత్రికలు ప్రారంభించినప్పుడు అప్పుడు నేను జనరల్ డెస్క్లో పనిచేసేవాడిని. జిల్లా పత్రిక అంటే హైదరాబాద్ సిటీ డెస్క్ మమ్మల్ని మార్చారండి. ఎందుకంటే మినీ ఎడిషన్ బాగా తీసుకురాం. అప్పటి వరకు హైదరాబాద్ మినీకి 1 పేజీ వచ్చేదండి. మేము దాన్ని 12 పేజీలు పత్రిక చేసాం. 12 పేజీలు పత్రిక చేసినప్పుడు మనుషులు చాలామంది కావాల్సి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నా వయసు ఎంతండి, 3 ఏళ్ళు, మా అనుభవం 3 ఏళ్ళు. అప్పుడు మినీ పెట్టినప్పుడు దాంట్లోకి వెళ్ళాము. మినీలు ప్రారంభించినప్పుడు అది రామోజీరావు గారు చేసినటువంటి అతిపెద్ద సాహసాల్లో ఒకటి జిల్లా పత్రికలు పెట్టడం అండి. ఎకనామిక్స్ అది చాలా కష్టమైంది అది అప్పుడు, ఆ రోజుల్లో 89లో. అప్పుడు వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహించేవాళ్ళు. రామోజీరావు గారు ఇంకా అన్ని చోట్లకి వెళ్ళేవారండి. ప్రతి 3 నెలలకు ఒకసారి త్రైమాసిక సమావేశాలు నిర్వహించడానికి ప్రతి ఊరు, ప్రతి యూనిట్కి వెళ్ళేవారు. ఈ 89లో ఈ పత్రిక జిల్లా పత్రికలు ప్రారంభమైనప్పుడు వారం వారం సమీక్షా సమావేశం జరుగుతున్నప్పుడు నేరుగా ఆయనతో సమావేశం కావటం, సమీక్షా సమావేశాల్లో పాల్గొనడం ద్వారా ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలోకి వెళ్ళారు. ఆ విధంగా గత 35 సంవత్సరాలుగా ఆయనతో అతి సన్నిహితంగా చూస్తూ, నేర్చుకుంటూ, ఆయన్ని పరిశీలిస్తూ, ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ ఎదిగామండి. మీరు ఈనాడులో నిర్వహించిన బాధ్యతలు తెలియజేస్తారు? నేను మామూలుగా ట్రైనీ సబ్ ఎడిటర్గా చేరానండి. అప్పుడు జర్నలిజం స్కూల్ అనేవారు కాదు. మాకు సంస్థలోనే ప్రవేశం పొందిన తర్వాత మాకు శిక్షణ ఇచ్చారు. చాలా పెద్దవాళ్ళండి, చాలా పెద్దవాళ్ళు. మా కొండవీటి వెంకటకవి గారు, తర్వాత రామచంద్రరావు గారు, దిగ్గజాలు వరదాచారి, జిఎస్ వరదాచారి గారు, చాలామంది గొప్పవాళ్ళు వచ్చారు. కొన్నిసార్లు బోధరాజు రాధాకృష్ణ గారు కొన్ని అతిథి ఉపన్యాసాలు ఇచ్చారు. అట్లా చాలా పెద్దవాళ్ళు వచ్చారు. అట్లా మా సీనియర్స్ వచ్చారు. వారందరూ కూడా మాకు అన్నీ నేర్పారు. అంటే స్వర్ణయుగంలో మీరు ఓనమాలు నేర్చుకున్నారు? ఖచ్చితంగా అండి. జర్నలిజం స్కూల్కి సంబంధించినంత వరకు ఆ ప్రమాణాలు ఇప్పుడు కూడా పాటిస్తున్నాం అండి. ఇంకా మేము దాన్ని ఆధునికం చేసి సాంకేతిక నైపుణ్యాలు, అంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ఒక ప్రొఫెషనల్గా ఉండాలి అనే దాంతో అన్ని రకాలు కృషి చేస్తూ ఉన్నాం. ఈనాడు జర్నలిజం స్కూల్ ఒక ప్రయోగశాల అని చెప్పొచ్చు? ఖచ్చితంగా ప్రయోగశాల అండి. జర్నలిజం స్కూలు మేము దీనికి కూడా ఆలోచనలు రామోజీరావునండి. ఇప్పుడు వాళ్ళకి సమాజానికి పనికొచ్చే అంశాలు కాకుండా వాళ్ళకి అకాడమిక్గా ఉంటుంది అనేది ఆయన భావన. పిల్లల్లో ఒక గొప్ప కుతూహలం ఉంటుందండి. ఈ చదువు ఆ కుతూహలాన్ని ప్రేరేపించకుండా ఉంటుంది. వివేకానంద ఒక మాట చెప్తానండి, ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ రియలైజేషన్ ఆఫ్ అవర్ ఇన్నర్ పొటెన్షియాలిటీ. చదువు అంటే పట్టాలు కాదు, చదువు అంటే మార్కులు కాదు, చదువు అంటే మనలో నిబిడీకృతమైనటువంటి అనేక శక్తుల్ని బయటికి తీసుకురావడమే చదువు. మనం శక్తిమంతులు అని మనం తెలుసుకోవడమే చదువు అండి. మనకు ఆత్మవిశ్వాసం కలిగించేదే చదువు, మనకు ఆత్మగౌరవం కల్పించేదే చదువు.
అట్లాంటి చదువు కావాలనేది రామోజీరావు గారి ఆకాంక్ష అండి. ఆయన ఆలోచనలు మేము స్కూల్లో అవి చాలా వరకు పాటిస్తున్నామండి. జర్నలిజం స్కూళ్ళు మేము కేవలం ఉపన్యాసాలకి లేకపోతే ఒక క్లాస్ రూమ్కి కాదండి, మాది శాండ్విచ్ ప్రోగ్రామ్ అంటాం. 12 నెలలు స్కూల్లో ఉంటే 6 నెలలే మా తరగతి గదిలో ఉంటారు, 6 నెలలు బయట ఉంటారు. ఈ 6 నెలలు మొదటి 6 నెలలు రెండో 6 నెలలు కాదండి, ఫస్ట్ 3 నెలలు మేము ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఆ తర్వాత 15 రోజుల పాటు మేము గ్రౌండ్కి పంపిస్తాం. అంటే ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ప్రదేశానికి పంపిస్తామండి. ఉదాహరణకి శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి విద్యార్థిని అనంతపురం పంపిస్తాం, అనంతపురం ఉన్నటువంటి ఒక విద్యార్థిని ఆదిలాబాద్ పంపిస్తాం, ఆదిలాబాద్లో ఉన్నటువంటి విద్యార్థిని చిత్తూరు పంపిస్తాం, చిత్తూరులో ఉన్నటువంటి విద్యార్థిని వరంగల్ రప్పిస్తామండి. అక్కడ 15 రోజులు ఉంచుతాం. వాళ్ళకి చాలా అబ్బురంగా ఉంటుంది, ముందు భయం వేస్తుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అన్ని రకాల భావాలు మేళవించి ఉంటాయి. వాళ్ళకి అక్కడికి వెళ్ళగానే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుందండి. మేమేమి సహాయం కూడా చేయమండి, అక్కడికి ఎట్లా వెళ్ళాలి వాళ్ళంతా వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మోడ్ అక్కడ ఉండడం అదంతా. మేమేంటంటే ఒక న్యూస్ కాంట్రిబ్యూటర్ని ఐడెంటిఫై చేస్తాము, ఆ కాంట్రిబ్యూటర్కి అటాచ్ చేస్తాం, వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. సో అవసరమైనటువంటి వనరులు మేము కల్పిస్తాము, వాళ్ళంతా వాళ్ళు ఒక అన్వేషణ చేసుకుంటూ గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళిపోతారండి. సో వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి. 2 వారాలు అక్కడే ఉంటారండి, పరిపూర్తిగా అక్కడే ఉండి మళ్ళీ తిరిగి స్కూల్కి వస్తారండి. ఎక్సైట్మెంట్తో వస్తారు. మళ్ళీ ఇక్కడ ఒక నెల రోజులు ఉంటారు, మళ్ళీ స్టాఫ్ రిపోర్ట్ ట్రైనింగ్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ డెస్క్కి వెళ్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ శాండ్విచ్ ప్రోగ్రామ్. శిక్షణ అభ్యాసం అలా జరుగుతుందండి. మీరు ప్రిన్సిపల్గా ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా ఎప్పటి నుంచి పనిచేశారు? దాంట్లో మీ అనుభవాలు, ఎంతమంది చదువుకున్నారు ఇప్పటి వరకు? నేను 1999 అండి, 99వ సంవత్సరం నుంచి, అంటే గత 24 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా ఉన్నా. స్కూల్లో కొన్ని వేల మంది చదువుకున్నారండి. మన అన్ని మాధ్యమాల్లో, ప్రింటు, ఎలక్ట్రానిక్స్ అండ్ న్యూ మీడియం అంటాం, డిజిటల్ మీడియం. సో ఎలక్ట్రానిక్ మాధ్యమము, ప్రింట్ మాధ్యమము అండ్ న్యూ మీడియము, ఈ మూడిట్లో కూడా ట్రైనింగ్ ఇస్తామండి. సో ఈ కొన్ని వేల మంది శిక్షణ. ఇప్పుడు ఈనాడులో పనిచేసే ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగి ఈనాడు జర్నలిజం స్కూల్ విద్యార్థి అయి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలండి. అసలు అది ఆ గడపలో ప్రవేశించే ఈనాడులోకి వస్తారండి. మీ స్కూల్ ప్రొడక్ట్ అయి ఉండాలి ప్రతి ఒక్కరు. మాకు మిడిల్ లెవెల్ రిక్రూట్మెంట్ లేదండి. సో మొత్తం కూడా ఈనాడు గడపలో అడుగుపెట్టి తర్వాతే సంస్థలకు అడుగు పెడతారు. ఆ సంస్థ బహుశా మీరు లేదా ఒకళ్ళిద్దరే ఆనాటి సంస్థ తొలినాళ్ళలో జాయిన్ అయిన వాళ్ళు తప్ప తత్మ వాళ్ళందరూ స్కూల్ నుంచి రావాల్సింది. మేము కూడా స్కూల్లేనండి. అంటే పేరు స్కూల్ ఉండేది కాదు మాకు కూడా. ఇప్పుడు స్కూల్ అనేది పేరు ఎట్లా పెట్టామో అప్పుడు ఏంటంటే ట్రైనింగ్ సబ్జెక్టర్కి చేరి మాకు కూడా ఫార్మల్ ట్రైనింగ్ ఉండేది. ఓకే, మేము కూడా దాంట్లో చదువుకునే వచ్చాం. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పెద్ద ఛానల్స్లో, పెద్ద న్యూస్ పేపర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా వచ్చిన వాళ్ళేనండి. మన దగ్గర మన ప్రొడక్ట్స్ అందరూ. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ జర్నలిజం ప్రయాణంలో వృత్తిపరంగా మీకు అత్యంత సంతోషకరమైన సంఘటనల్ని మా తెలుగు ప్రేక్షకులకు తెలియజేస్తారు. మాలాంటి వాళ్ళని పిక్ చేసి బాధ్యతలు అప్పచెప్తూ వచ్చారు. సో ఆయన నిర్వర్తించినటువంటి బాధ్యతల్లో నియమితులు కావటం అనేదే గొప్ప అదృష్టం, అవకాశం అండి. అట్లాగే ఒక తెలుగు భాష దిగ్గజం బోధరాజు రాధాకృష్ణ గారు నిర్వర్తించినటువంటి ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ బాధ్యతల్ని నాకు ఇవ్వటం కూడా గొప్ప అదృష్టం. అట్లనే ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి మెయిన్ స్ట్రీమ్ దినపత్రిక ఈనాడు. ఆ మెయిన్ స్ట్రీమ్ దినపత్రికని 1992లో కరీంనగర్లో మేము ప్రారంభించినప్పుడు రామోజీరావు గారు అక్కడికి నన్ను ఇన్ఛార్జ్గా వెళ్ళమన్నారు. అక్కడ చాలా ఉత్తేజకరమైనటువంటి ప్రయాణం. అక్కడ కొంత మన ఆఫీస్ దగ్గరలోనే ఎన్కౌంటర్ జరిగేది, ఒక శాంతి భద్రతల సమస్య ఉండేది. అట్లానే అది ఒక వర్జిన్ సొసైటీ అండి, మంచి ఊరు, మంచి ప్రజలు, మంచి ప్రాంతం ఇదంతా. అక్కడ దాదాపు అన్ని నియోజకవర్గాలకి, అన్ని రెవెన్యూ డివిజన్స్కి టూర్స్కి వెళ్ళటం, మీటింగ్స్ నిర్వహించడం, అన్ని ప్రాంతాలకు వెళ్ళటం, అందరిని కలవటం, ఇదంతా కూడా చాలా ఉత్తేజకరమైనటువంటి ప్రయాణం. అక్కడి నుంచి చాలా నేర్చుకున్నానండి. సరే, ఎన్నికల అనేది ఒక పత్రిక, ఎన్నికల నిర్వహణ అంటే ఎన్నికల కవరేజ్ ఒక పత్రిక చాలా ఛాలెంజింగ్ అండి. 1994లో అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అయ్యారు రెండోసారి. ఆ 1994 నుంచి ఇప్పుడు వరకు, మొన్నటి ఎన్నికల వరకు కూడా ఎన్నికలను కవరేజ్ని పర్యవేక్షించే బాధ్యత కంటిన్యూస్గా లాస్ట్ 30 ఏళ్ళుగా నాకు దక్కడం కూడా ఒక గొప్ప అదృష్టం,
రామోజీరావు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం. పెద్ద బాధ్యతనే మీకు అప్పచెప్పారు. 30 ఏళ్ళు చాలా ఇచ్చేసామండి. అంటే మాకు పెద్ద బృందాలు, మంచి నిపుణులైనటువంటి నెట్వర్క్ స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. డెస్క్లో కూడా చాలా నిపుణులైనటువంటి వాళ్ళు ఉన్నారు అంతా. కానీ దానికి నేతృత్వం వహించే అవకాశం రావడం కూడా అదృష్టం అండి. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటేనండి, ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ బాధ్యతలండి. జర్నలిజం స్కూల్లో ఒక ప్రతి బ్యాచ్ ఒక వినూత్నమైనటువంటి ఒక ఉత్తేజం కలిగించే బ్యాచ్ అండి. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క పాఠ్య గ్రంథం అండి. మా జర్నలిజం స్కూల్లో పిల్లలు ఎక్కువ మంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళండి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్ళు అక్కడే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు చాలా. సో వీళ్ళు మనకి, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కనుక తీస్తేనండి, పెద్ద మ్యాప్ గోడ మీద తగిలించండి, దాంట్లో మీరు ఏ నియోజకవర్గమైనా మీరు గుర్తించండి, అక్కడి నుంచి మా స్కూల్ విద్యార్థి ఒకరు ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక లాస్ట్ 25 yearsలో అట్లా ఈనాడు జర్నలిజం స్కూలు ఇదివరకు కొంతమందికే పరిమితమైనటువంటి, కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి జర్నలిజం అవకాశాలని విస్తారంగా వ్యాప్తి చేసిందండి. ఎందుకంటే మా ప్రవేశ పరీక్ష విధానం అట్లా ఉంటుంది, మా ఇంటర్వ్యూ విధానం అట్లా ఉంటుంది, ఆ మెరిట్ని అట్రాక్ట్ చేసే విధానం అట్లా ఉంటుంది. మీరు ఆ మ్యాప్లో ఎక్కడైనా మీరు పిన్ చేయండి, దేర్ విల్ బి ఎ పర్సన్ ఫ్రమ్ ఈనాడు జర్నలిజం స్కూల్. ఈనాడు జర్నలిజం స్కూల్ ఒక రకంగా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తుందని చెప్పొచ్చు. చాలా ఖచ్చితం అండి, 100%. పత్రికా రంగంలో ఈనాడుది ఒక విశిష్ట స్థానం. ఏంటి ఈనాడు ప్రత్యేకత? ఈనాడు ఒక రామోజీరావు గారు చేసినటువంటి ఒక తపస్సు అండి. ఆయన ఒక వార్త ఎట్లా ఉండాలనే దాని మీద ఆయన సమావేశాల్లోనే ఒక శిక్షణ లాగా ఉంటుంది. వార్తకి ఖచ్చితత్వం ఉండాలి, వార్తకు విశ్వసనీయత ఉండాలి, వార్తకు ప్రజా ప్రయోజనం ఉండాలి, వార్తకు నిష్పక్షపాతంగా ఉండాలి, వార్త వేగంగా ఉండాలి, ఒక ఆకర్షణ కలిగి ఉండాలి. మనకి ఇంగ్లీష్లో సేయింగ్ ఉందండి, ఏ న్యూస్ ఐటమ్ షుడ్ బి లైక్ ఉమెన్స్ స్కర్ట్, ఇట్ షుడ్ బి లాంగ్ ఎనఫ్ టు కవర్ ద బాడీ అండ్ షుడ్ బి షార్ట్ ఎనఫ్ టు అట్రాక్ట్ ద అటెన్షన్. ఖచ్చితంగా వార్త ఎట్లా ఉండాలి, వార్తను ఎట్లా పట్టుకోవాలి, వార్తను ఎట్లా ఆకర్షణీయంగా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద ఆయన ఒక సమీక్షా సమావేశాల ద్వారా అందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించి ఇవన్నీ చేశారు. సో ఆ సెక్షన్లో రాటు తేలినటువంటి వాళ్ళందరూ కూడా నిర్వర్తించడం వల్ల ఈనాడు ఈ స్థితిలో ఉందండి. ఈనాడు ఖచ్చితంగా ప్రజలకి ఒక అండదండగా ఉండటం వల్ల అది. అందుకని మనకి శ్రీశ్రీ చెప్పాడు, కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు కవి అని. జర్నలిస్ట్ బాధ్యత కూడా అంతేనండి. సో ఆ విధంగా రామోజీరావు గారు ఈనాడుని అట్లా తీర్చిదిద్దారు. అందుకని అట్లా గొప్ప స్థానంలో ఉంది. రామోజీరావు గారు పత్రిక యజమాని కానీ ఆయన జర్నలిస్టు కాదు అనేవాళ్ళు ఉన్నారు. దాని మీద మీ కామెంట్? అది అసలు చాలా దుర్మార్గమైనటువంటి విమర్శ అండి. జర్నలిజం పట్ల కనీసమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ మాట అనరు. ఇట్లా అన్నారంటే వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు అయి ఉండాలి, లేదంటే ఒక వాళ్ళని ఏమనాలి, అసూయ, దుర్బుద్ధి, దీంతో బాధపడే వాళ్ళన్నా అయి ఉండాలి. లేకపోతే అసలు ఆయన పొద్దున 4 గంటలకు లేస్తారండి, తెల్లవారుజామున 4 గంటలకు లేస్తారు. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆయనకు వార్తలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఆయన తెలుగు, ఇంగ్లీషు, జాతీయ స్థాయి పత్రికలు, అంతర్జాతీయ స్థాయి పత్రికలు, ఛానల్స్ నిత్యం ఇది అవుతుంటాయి. ఆయన రూమ్లో నుండి ఇట్లాంటి టెలివిజన్స్ ఒక 16 టెలివిజన్ ఛానల్స్ అట్లా ఉంటాయి. ఎప్పుడు ఏది కావాలంటే అది పిక్ చేస్తూ ఉంటారు. నిత్యం వార్తలే ఆయన ప్రపంచం అండి. ఈనాడు ఆయనకి ఎన్ని సంస్థలు ఉన్నా ఈనాడు ఈటీవీలు అంటే ప్రాణం. 80% సమయం దానికే వెచ్చిస్తారు. సో అందుకని ఆయన అసలు చీఫ్ ఎడిటర్ కాదు, యజమాని, కేవలం పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి అంటూ దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆయన ఎడిటోరియల్ అండి పొద్దున్నే బ్రీఫింగ్ ఇస్తారు, చాలా ఖచ్చితమైనటువంటి సమయానికి బ్రీఫింగ్ ఇస్తారు. మాకు ఒక టీము, ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చి అది రాసిన తర్వాత అనేక సార్లు మార్పు చేర్పులు చేసి తుది ప్రచురణకు అది పంపిస్తారు. ఇట్లానే కార్టూన్లు అండి, కార్టూన్లు కూడా ఆయనే సెలెక్ట్ చేస్తారు. రోజు శ్రీధర్ లాంటి ఒక గొప్ప కార్టూనిస్ట్ కూడా ఒక్కొక్కసారి 8 నుంచి 10 కార్టూన్లు వేస్తారు, అందులో ఒకటి సెలెక్ట్ చేస్తారు అనేక మార్పు చేర్పుల తర్వాత. సో అందుకని అసలు ఆయన నిఖార్సైనటువంటి జర్నలిస్ట్, 100% జర్నలిస్ట్, ఎడిటర్, పర్ఫెక్ట్ ఎడిటర్. ఈనాడు పత్రిక ఈ స్థితిలో ఉండటానికి ఎడిటర్గా రామోజీరావు గారి పాత్ర ఏంటి, అలాగే చీఫ్ ఎడిటర్గా ఆయన ప్రస్థానం వివరిస్తారు? రామోజీరావు గారు ఒక విశ్వవిద్యాలయం అండి.
ఈనాడులో 500-600 మంది సంపాదక సిబ్బంది ఎప్పుడు ఉంటారు. సో ఆయన వాళ్ళందరూని ఒక నిత్యం ఒక ప్రేరణ కలిగించి మోటివేట్ చేసి ఆయన ఎప్పుడు ఆయన పరుగులు ఎత్తించేవారు. ఆయన ఆయన దేశ విదేశీ పత్రికలన్నీ చదివేవారు, అవన్నీ కూడా నేర్పేవారు, తెలుసుకునేవారు. ఇదంతా కూడా ఆయన నార్ల వెంకటేశ్వరరావు చాలా ప్రసిద్ధ సంపాదకులు, తెలుగునాట ఒక వటవృక్షం. ఆయన చెప్పేవారు, ఎడిటర్ అన్నవాడు బిడియము పోయినా ధాటి తగ్గు వృత్తి ధర్మమందు. రామోజీరావు గారు చీఫ్ ఎడిటర్గా ఖచ్చితంగా దానికి అతికినట్టు సరిపోతారండి. ఆయన ఇప్పుడు వృత్తి నిర్వహణలో ఎప్పుడు కూడా మొహమాటాలకి తావివ్వాలి. అప్పుడు చాలా నికార్స్గా వ్యవహరించారు. ఎక్కడ లోన్ అయ్యేవారు కాదు, ఎక్కడ ఏ ఇది వచ్చినా కూడా లోన్ అయ్యేవారు కాదండి. సో ఆ విధంగా ఆయన నిభాయించారు. ఇది సరే, చీఫ్ ఎడిటర్గా ఆయన సంతోషపడేవారా, సంతృప్తి చెందేవారు అన్నారు కదా. ఆయన ఒక పత్రిక ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాలన్న పట్టుదల, ఆ విధంగా మనం కాపాడుతున్నామన్న ఒక సంతృప్తి ఆయనకి ఉండేది, బలంగా ఉండేది. సో కాబట్టి చీఫ్ ఎడిటర్గా ఆయన ఎప్పుడు కూడా సంతృప్తి. ఆయన అన్నిటికంటే ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఒక స్టూడియో నిర్మాత, సినీ నిర్మాత, చాలా హోదాలు ఉన్నాయి ఆయనకి. కానీ అన్నిటికీ కంటే కూడా రామోజీరావు గారికి అతికినట్టు సరిపోయే ఇదేమిటి అంటే చీఫ్ ఎడిటర్. ఆయన కోసమే ఆ పదవి ఉన్నట్టుగా ఉండేది. ఆయన బాగా ఇమిడిపోయే పాత్ర, అందుకని ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎడిటర్. రామోజీరావు గారు ఆరోగ్యంగా ఉండగానే అత్యంత ప్రాణప్రదమైన ఆయన ప్రతిష్ట, ఈనాడు లెగసీకి ఆ ఎడిటర్ అనే పదవి ఆయనకి అత్యంత ప్రాణం. దాన్ని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగానే ఎంఎన్ఆర్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఇంకా ఈనాడు అంటేనండి, ఈనాడే కాదు, రామోజీ గ్రూపుల్లో ఏ సంస్థనైనా సరే ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి, అన్ని సంస్థలను ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి, వ్యవస్థీకృతం చేయాలనేది ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆ కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రొఫెషనల్గా తన కాళ్ళ మీద తను నిలబడి, అంటే రామోజీరావు గారు లాంటి ఒక మేరు పర్వతం లాంటి వ్యక్తి ఆయన ఇన్నాళ్ళు ఆయన దన్నుతో నడిచినాయి కాకుండా ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి చేశారు. రామోజీరావు గారు ఎప్పుడు ఒక మాట అంటారండి, షో మస్ట్ గో ఆన్. ఎప్పుడు కూడా ఎక్కడ ఆగకూడదు. అది ఒక వ్యక్తి తను జీవించి ఉండగానే తనకు ప్రత్యామ్నాయం ఆలోచించిన వాడే నాయకుడు అని చెప్తారు ఆయన. సో అందుకని ఆయన ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నారు. ఈనాడు రామోజీ గ్రూప్లో ఉన్న అన్ని కంపెనీల్లో చాలామంది అనుభవజ్ఞులు అండి, చాలా గొప్ప నిపుణులు, ఒక ప్రతిభావంతులు ఉంటారు. ఎక్కువ మంది ప్రపంచానికి తెలియదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప ఆణిముత్యాలు లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఇక్కడ మన ఈనాడులో కొంతమందికి 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, గ్రూపుల్లో 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత గొప్ప కృషి చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరితో ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలని, యంగ్స్టర్స్ కూడా అట్లా ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలనేది ఆయన భావించారు. సో సరే, ఆయన ఒక ఊడలు దిగిన మర్రి చెట్టు. మేము ఆయన నాటిన విత్తనాలు, ఆయన వేసిన పునాది, ఆయన నాయకత్వ పటిమ. ఇప్పటి మేనేజింగ్ డైరెక్టర్ కూడా 30 ఏళ్ళ నుంచి ఆయన మేనేజింగ్. ఈనాడు రథసారథి కిరణ్ గారు, ఆయన కృషి, అట్లనే దక్షత, అనుభవం ఉన్నటువంటి సంపాదక సిబ్బంది, వీళ్ళందరూ ఒక పెట్టని కోటలు ఈనాడుకి. సరే, మేము ముందు వరుసలో ఉన్నటువంటి సైనికులు అంతే. రామోజీరావు గారు చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి. సాధారణంగా ప్రజల్లో సాధారణమైన చర్చ ఈనాడు లెగసీ అనేది రామోజీరావు గారు ఉన్నంత వరకే అనేది జనాల్లో ఉన్న ఒక అభిప్రాయం. కానీ ఆయన ఆలోచనల్ని మీ రూపంలో దాన్ని ఏదైతే మీరు ఇన్స్టిట్యూషనలైజ్ చేసే ఒక విధానం ఉందో, ఆయన ఆలోచనలో ఈ సంస్థని నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తీసుకెళ్లే ప్రణాళికలో ముందుగానే అంత అడ్వాన్స్డ్గా రచించారా? 100% అండి. అసలు ఆయన ఎప్పుడు కూడా ముందు చూపు ఎక్కువ అండి. విజనరీ అంటాం కదా, ఆయన చాలా ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. 50 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత అట్లా ఆలోచించేలాంటి వ్యక్తి. అండ్ మనం బియాండ్ ఈనాడు ఆలోచిస్తారండి. సో అందుకని అసలు ఈనాడులో ఏమి ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. సో అది ఆయనకి చాలా ఇదండి. ఎక్కడ ఆయన లెగసీని కంటిన్యూ చేయడంలో ఆయనతో ఆగిపోతే అది ఫెయిల్యూర్ అనేది ఆయన నమ్మకం. సో కాబట్టి ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉండటానికి
ఆయన అవసరమైనటువంటి ఏర్పాట్లు ఆయన చేశారు, ఆయన కాలంలో చేశారు. అందుకని ఈనాడు ఒక పునాది బలంగా ఉందండి. ఎంత బలంగా ఉందంటే ఒక 50 అంతస్తుల భవనానికి కూడా పునాది వేస్తే ఇప్పుడు మనం 3 అంతస్తులు కట్టుకొని తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు, అట్లాంటి పునాది వేసి వెళ్ళారు ఆయన. సో అందుకని ఈనాడుకి అది ఏదన్నా ఒక రంగం మొత్తం దాని మీద ప్రభావం చూపితే చెప్పలేం, కానీ ఈనాడు అట్లాంటి నిర్మాణం చేశారు. అందులో కూడా వ్యక్తుల ఆధారంగా కాకుండా ఒక బలమైనటువంటి నిర్మాణం, ఒక స్ట్రక్చర్ని ఆయన నిర్మించారు. అది ఆయన మొదటి నుంచి అవగాహన ఉంది ఆ లెగసీని. ఎప్పుడైనా సరే మనిషి ఒక వయసు రావచ్చు, కానీ పత్రిక మాత్రం ఎప్పుడు కూడా నవయవనంతో ఉండాలి అనే భావన ఆయనకు ఉంది. సో అందుకని ఆ ఉండటానికి అవసరమైనటువంటి పునాదులు ఆయనే వేశారు. ఆ లెగసీ కంటిన్యూ కావడానికి ఆయన ఏర్పాట్లు చేశారు. ఈనాడు ప్రస్థానంలో రామోజీరావు గారితో మీ అనుబంధాన్ని వివరిస్తారా ఎంఎన్ఆర్ గారు? రామోజీరావు గారితో అనుబంధం అసలు మొదటి రోజు నుంచే ప్రారంభమైందండి. అసలు మమ్మల్ని ఆయనే ఇంటర్వ్యూ చేసి తీసుకున్నారు. మేము ప్రవేశ పరీక్ష రాసి ఇక్కడికి ఇంటర్వ్యూ చేస్తే ఆయనే స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. మేమందరం ఇక్కడికి శిలలుగా వచ్చి ఆయన పర్యవేక్షణలో శిల్పాలుగా తయారైనటువంటి వాళ్ళం. ఆయన టైమింగ్, అసలు పంక్చువాలిటీ, ఆయన ఆఫీస్కి ఆయన టెన్షన్గా డాట్ అంత పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేస్తారని అంటే కరెక్ట్ అండి. ఆయన చూసి సమయాన్ని సరి చేసుకోవచ్చు అండి. ఆయన సరిగ్గా 10 గంటలకు వస్తారు ఆఫీస్కి. 10 గంటలు అంటే 9:59 కాదు, 10:01 కాదండి, 10కే వస్తారు ఆయన. ఆఫీస్కే కాదండి, సమావేశాల నిర్వహణ కూడా. ఇప్పుడు 3:30 అంటే 3 గంటలకు వచ్చేస్తారు, 3:30కి వచ్చేస్తారండి. ఒక్క నిమిషం కూడా అటు ఇటు ఉండదండి, ఖచ్చితంగా వస్తారు. అది ప్రారంభం నుంచి ఆయన చివరి రోజు వరకు. నేను చెప్పానే జూన్ 4వ తారీఖు సమావేశానికి కూడా అలానే వచ్చారండి ఆయన. మేము 4 గంటలకు వస్తామన్నాము, 4 గంటలకు ఆయన మేము వచ్చేసరికి కుర్చీలో కూర్చొని ఉన్నారండి. ఆయన శారీరకంగా అంత హుషారు లేనప్పటికి కూడా టైంకి 4 గంటలకు వచ్చి కూర్చున్నారు. ఇట్లా అది ఇంపార్టెంట్, అది మిస్ అవటం అసలు అవరండి. ఆయన సమయం మహా ఇదండి ఆయనకి. అసలు అది మరి అది ఎట్లా అబ్బిందో తెలియదు, కానీ ఆయన అంటే తను స్వయంగా నేర్చుకున్నదేనండి. సమయం అనేది మనది కాదు, ఇతరుల సమయాన్ని హరించే హక్కు మనకు లేదు అని అంటారు ఆయన. ఎవరికైనా మనం సమయం ఇస్తే 5 నిమిషాలు వేస్ట్ చేస్తే ఇంకొక వ్యక్తి సమయాన్ని మనం హరించి వేసినట్టు అని అంటారు ఆయన. అది ఆయన అంగీకరించి సమయాన్ని ఆయన చివరి నిమిషం వరకు అట్లానే చేశారండి. సమయం అంటే మన జీవితం అని భావించేవారు ఆయన. పెళ్ళికి వెళ్ళినా అంతేనండి. పెళ్ళికి కూడా 11 గంటల 14 నిమిషాలకి ముహూర్తం అయితే సరిగ్గా 11 గంటల 10 నిమిషాలకి వెళ్తారు, పలకరిస్తారు, అక్షంతలు వేస్తారు, ఫోటోలు దిగుతారు, వచ్చేస్తారు అంతే. సో అది ఎక్కడ ఏ సమావేశానికి వెళ్ళినా, ఆఫీస్కి వచ్చినా, పెళ్ళికి వెళ్ళినా, కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినా, ప్రయాణం పోయినా టైం అంటే టైమే అది. సో అది ఆయనలో ఉన్న గొప్ప లక్షణం. అది నన్ను కలిచివేసే సంఘటన, పోసాని వెంకటేశ్వర్లు గారు, నేను, రామోజీరావు గారు మన మధ్య లేకుండా వెళ్ళిపోవటానికి ఒక 10 రోజుల ముందు అనుకున్నాం వెళ్ళి కలుద్దాము అని. ఈ లోపలనే ఆయన మనం చెప్పాను కదండి, మేమే నమ్మలేదనేది. ఆయన అట్లా అంటున్నారు, కానీ అది నేను ఆ చివరి రోజు కూడా 4వ తారీఖు కలిసినప్పుడు గురువారం నాడు మళ్ళీ కలుద్దామండి అని నేనంటేను, మీరు సమావేశం పెట్టుకోండి, నాకు ఓపిక ఉంటే వస్తా అన్నారండి. మీకు తెలుసు కదా అనే నాది దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నారు. నేను అన్నా అనమాట, మొదటిది తప్పు, రెండోది వాస్తవం అన్నా. అంటేను అందరు నవ్వారు. ఆయన నా వైపు చూసి నీ భ్రమ అన్నారండి. మహనీయులకి ముందే తెలుసు, నీ భ్రమ అదంతా అని అన్నారు. అంటే లోపల నాకేం జరుగుతుందో తెలుసు కదా అన్నారు. ఆయన బాగా సెన్సిటివ్ అండి. మామూలుగా శరీరం ఉందా ఏదైనా ఒక సూక్ష్మగ్రాహి ఆయన మొత్తం. నేను 1999లో ఈనాడు 25 ఏళ్ళప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, నా శరీరం నాకు అన్నీ చెప్తుంది అని చెప్పారు. ఆయన ఫ్రిడ్జ్లో ఉన్నది ఏది ముట్టుకోరండి. ఆయన ఏ ఆహారం తింటే శరీరం ఎట్లా మాట్లాడుతుంది అనేది తెలుసు ఆయనకి, మొత్తం తెలుసండి. చాలా సూపర్ సెన్సిటివ్ టు సైంటిస్ట్. ఈజ్ సూపర్ సెన్సిటివ్ టు హిస్ బాడీ, హిస్ థాట్ ప్రాసెస్ అంతా కూడా అనేది. ఆయన చాలా దాంట్లో ఉన్నారు ఆయన. దశాబ్దాల రామోజీరావు గారితో మీ సుదీర్ఘ అనుబంధం,
ఆత్మకథ ఏమైనా రాసే ఆలోచన ఉందా? ఖచ్చితంగా రాస్తానండి. ఎందుకంటే నాకు ఆయనకు సంబంధించినటువంటి అనేక వివరాలు, చాలా హిడెన్ ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయండి. ఆయనతో సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నప్పటి అనేక పేజీల నోట్స్ నా దగ్గర ఉన్నది. తర్వాత నేను ఇన్ని సమావేశాలు పార్టిసిపేట్ చేశానని చెప్పాను కదండి. దాని ద్వారా నాకు కలిగినటువంటి ఫీలింగ్స్, తర్వాత వారిని కలిసిన వాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, సందర్శకులు, బయట దీనికి సంబంధించి కూడా నాకు చాలా సమాచారం ఉంది. ఖచ్చితంగా రాస్తాను ఆయన బయోగ్రఫీ. అయితే ఆ బయోగ్రఫీ అనేది రామోజీరావు గారి మీద భక్తితో కాదండి. అంటే నేను రాస్తే అది ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉంది కాబట్టి అట్లా అనుకోవచ్చు. కానీ ఇప్పటి తరానికి తెలియాలి, ఒక మామూలు వ్యక్తి ఒక కృషితో, క్రమశిక్షణతో ఎంత గొప్పవాళ్ళు కావచ్చు, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు అనేది ఆయన ఒక ఉదాహరణ. 1950లో ఒక బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీలో సాధారణ ఉద్యోగం రాని వ్యక్తి అంత పెద్ద రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించడం, ఒక 25,000 మందికి ఉద్యోగాలు కల్పించడం, ఇంకొక 25,000 మందికి పరోక్ష ఉపాధి కలిగించడం, దేశానికి అవసరమైనటువంటి సంపదను సృష్టించడం, కొన్ని వందల మంది నటుల్ని, గాయకుల్ని, సంగీత దర్శకుల్ని తయారు చేయటం ఆయన సంస్థల ద్వారా, ఒక లక్షల మందికి మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా వాళ్ళకి ఒక ప్రయోజనం కలిగించడం, ఒక ఆర్థిక క్రమశిక్షణని ప్రోధి చేయటం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి తన జీవితంలో ఎట్లా సాధించారనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి గాథ. రామోజీరావు గారు తన జీవిత కాలంలో ఒక లెజెండ్గా ఎదిగారండి. సో అది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి గాథ. అది నేను ఖచ్చితంగా రాస్తాను. అది రాసి చాలా ఒక ప్రొఫెషనల్గా రాస్తాను. ఎందుకంటే యంగర్ జనరేషన్ తెలుసుకోవాలి. మన దేశానికి కావాల్సింది అదేనండి. మన దేశానికి ముందు ముఖ్యంగా బ్రెయిన్ డ్రైన్ ఆపాలి. మన దేశం నుంచి 10 లక్షల మంది విదేశాలు వెళ్ళిపోతున్నారండి. మన దేశానికి పనికొచ్చే ఒక మేలిమి విత్తనాలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే మేధస్సు కూడా అదే అసలు కావాల్సిన మన దేశానికి అవసరమైనటువంటి అతి గొప్ప మేధో సంపద వెళ్ళిపోతున్నది. అది మన దేశానికి ఆపాలంటే ఇక్కడ ఉన్నటువంటి అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మన ప్రభుత్వాలు క్రియేట్ చేయాలి, సమాజం క్రియేట్ చేయాలి. రామోజీరావు గారు లాంటి వ్యక్తులు అవన్నీ చేశారు. సో అట్లాంటి రిటర్న్ జరగాలండి. వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. ఇక్కడ పనికొచ్చే వ్యక్తులందరూ ఇక్కడే ఉండాలండి. దేశానికి ఇది ఉండాలి. అప్పుడే మన దేశం వృద్ధి. మనకు 143 కోట్ల జనాభా ఉంది, కానీ మనకు విలువైనటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్లకుండా చేయాలండి. అందుకని అనుకూలమైన వాతావరణం చేయాలి. ఈయన ఒక ఎగ్జాంపుల్ ఇక్కడే ఉండి ఇవన్నీ చేయటం అనేది. రామోజీ ఫిలిం సిటీ ద్వారా అండి ఇప్పుడు వరకు 2,500 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు లభించిందండి. ఎక్కడ భారతదేశంలో ప్రతి భాషా చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇక్కడ నిర్మాణం అయింది. ఇప్పుడు వరకు 3,100 చిత్రాలు నిర్మాణం అయినాయండి. కొన్ని వందల సీరియల్స్ ఇక్కడ నిర్మాణం అయినాయి, కొన్ని వందల ఎపిసోడ్స్. 2,500 కోట్లు ట్యాక్స్ ప్రభుత్వానికి రావటం అంటే ఎంత ఇదండి, అసాధారణమైన అంతండి. ఎక్కడండి ఒక చిన్న గ్రామం అది ఎంత అది ఒక అద్భుత భూలోక స్వర్గం అంటాం, అట్లా తయారు చేశారు ఆయన తన జీవిత కాలంలో కృషి. సో అది కావాలండి. సంపద సృష్టి జరగాలి. ఆ రాళ్లలో డబ్బు సంచులు రాసులు పోసారు. అది చేసి దాన్ని ఒక అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దారండి. ఇవాళ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి ఒక సూపర్ స్టార్స్ అంతా రామోజీ ఫిల్మ్స్లో చిత్ర నిర్మాణం అంటే చాలా ఇష్టపడతారు. ఇప్పుడు బాహుబలి, పుష్ప, RRR ఈ సినిమాలన్నీ అక్కడ చాలా భాగం రూపుదిద్దుకున్నాయండి. చాలా గొప్ప చిత్రాలండి. BBC వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇక్కడ చాలా తయారైనాయండి. సో ఎన్ని రకాల ఇది అట్లాంటిది ఒక గ్రామంలో ఇవన్నీ సాధ్యమైనప్పుడు మన వాళ్ళు ఇప్పుడు అమెరికాలో 50 మంది 50 సంస్థలకి మన ఇండియన్స్ CEOలుగా, చైర్మన్గా ఉన్నారండి. వాళ్ళందరూ మన దేశంలో ఉంటే ఎంత అండి? సో అందుకని మన వ్యక్తి తలుచుకుంటే ఎంత ఎత్తుకు ఎదగవచ్చు, ఎంత ఫలితాలు సాధించవచ్చు అనేది రామోజీరావు గారు ఒక ఉదాహరణ. అందుకని నేను రాయబోయే బయోగ్రఫీ ద్వారా ఇది నేను చెప్పాలని, సజీవంగా చెప్పాలని, ఉదాహరణ సహితంగా చెప్పాలని.
ఎందుకంటే మన కళ్ళ ముందు ఉంది, ఇది కల్పిత గాథ కాదు కదా ఆయన. అందుకని నాకు చాలా ఆయన పడ్డ శ్రమ, ఆయనలో ఉన్నటువంటి గుణాలు, ఆయన క్రమశిక్షణ, ఆయన మనుషుల్ని మలిచే తీరు, ఆయన స్పష్టమైన ఆలోచన, ఆయన దార్శనికత, ఇవన్నీ కూడా చరిత్రలో సజీవ చరిత్ర ఎప్పటికీ. నేను అది చేస్తాను. అది చాలా వృత్తి నిబద్ధతతో చేస్తాను. ఆయన నేర్పిన గుణమే, ఆ వృత్తి నిబద్ధతోనే చేయడానికి ప్రయత్నం చేస్తాను. వితౌట్ ఎనీ షేడ్స్ నేను రాయాలనేది నా సంకల్పం అండి. నేను యాక్చువల్గా మార్చి 17 మొదలుపెట్టి రేపు ఆగస్టు 10కి ఈనాడు స్వర్ణోత్సవ వేళ చేసి ఆయన ఉండగానే చేయాలనేది కోరుకున్నాను, కానీ మనకి ఆ సమయం ఇవ్వాల పెద్ద ఆయన. ఆ రోజు ఆయన పిక్ చేసిన రాళ్ళు డైమండ్స్ అనేది ఆయనకి ముందే తెలుసు అన్నమాట. ఆయనే మమ్మల్ని అవి అందరూ రాళ్ళు కాదు, అట్లా చేశారు. సో ఆయనతో పనిచేసే అవకాశం, ఆయన కొన్నాళ్ళ పాటు ఆయన ఏ ఊరు వెళితే ఆ ఊరు సమీక్షా సమావేశాలకి ఆయనతో కలిసి ప్రయాణించడం, అన్ని ఊళ్ళకి వెళ్ళి ఆ సమీక్షా సమావేశాల్లో పాల్గొనడం అనేది నాకు దక్కినటువంటి అపూర్వమైనటువంటి అరుదైనటువంటి అదృష్టం. సో ఇది వృత్తిపరంగా ఆయన గత 35 సంవత్సరాలుగా నేరుగా ఆయనతో సమావేశం అవుతూ సమావేశాల్లో పాల్గొంటూ ఆయన చాలా చాలా నేర్చుకున్నానండి. ఇక్కడ నేను జర్నలిస్ట్గా ఇక్కడే అక్షరాభ్యాసం చేశాను. నాలాంటి ఎందరో ఇక్కడే అక్షరాభ్యాసం చేశాము, ఇక్కడే మేము అన్నీ నేర్చుకున్నాం. వ్యక్తిగతంగా కూడా అండి ఆయనతోటి నాకు ఒక పితృవాత్సల్యం. ఆయన ఒక తండ్రిలాగానే చేరదీసి ఆశీర్వదించి మాకు అన్ని అవకాశాలు కల్పించారు. సో నాకు అందరికీ లేని ఇంకొక అదృష్టం ఏంటంటే, నాది స్టేజ్ మ్యారేజ్, దండల మార్పిడి పెళ్ళి. నా పెళ్ళికి ఆయనే పెద్ద. ఒక హాల్లో మాకు వివాహం ఆయన చేశారు. సో నేను, నా భార్య, మా ఇద్దరికి దక్కినటువంటి ఒక జీవితకాలపు సంతోషం, మెమరీ, ఒక స్వీట్ మెమరీ, అది గ్రేటెస్ట్ మెమరీ. ఆయన అడిగారు, పెళ్ళికి ఎన్ని గంటలకు రమ్మంటావు అని అడిగారు. అంటే నేను చెప్పా, మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేప్పుడు మీరు వస్తే చాలండి, ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అని అన్నాను అన్నమాట. సో ఆయన మాకు దక్కినటువంటి ఒక జీవితకాలపు సంతోషం అది. సో ఆయన మాకు వ్యక్తిగా కూడా ఆశీర్వదించి మాకు అన్నీ సమకూర్చారు. సో అదన్నమాట నాకు ఇచ్చినటువంటి జీవితమే. సో అది చాలా గత 35 సంవత్సరాలు నేరుగా మీరు గలగలా మాట్లాడే ఎంఎన్ఆర్ గారికి మాటలు రావట్లా నిజంగా. అంటే ఆయన అసలు ఆయన ఒక మాట అంటే పూర్తిగా ఏదైనా విశ్వసించేవాడండి. ఇంకా ఆయన గత సంవత్సరం నుంచి నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అని అట్లా అంటుంటే అన్ని వాటిలు విన్నాం, కానీ ఇది వినలేదండి మేము. ఈ నమ్మల. ఆయన చాలా కాలం నుంచి చెప్తున్నారు, ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎనీ టైం అని జనవరి నుంచి చెప్తున్నారు. కానీ అన్నీ నమ్మాం, కానీ ఇది ఆయన నమ్మలేదండి మేము నమ్మలే. ఆయన చాలా అనారోగ్యంతో బాధపడ్డాం. ఆయన ఒక్కోసారి ఫోన్ చేసి, ఇప్పుడు నాకేమన్నా అయితే మీరు ఇది కంటిన్యూ చేస్తారు కదా, దీన్ని మనం చేస్తున్న ప్రయాణాన్ని కొనసాగిస్తారు కదా అని అంటే, మీ ఆధ్వర్యంలో చేస్తామండి అనేవారు. మీ పర్యవేక్షణలో, మీ నేతృత్వంలో చేస్తామంటే అట్లా చేస్తాం. కానీ నేను ఈ మాట నీకు చెప్పకుండా వెళ్ళిపోతే నాకు ఆ కొరత ఉంటుంది కదా, నీకు చెప్పడం ఇది కదా, అందుకని మనం కలిసే పని చేద్దాం. కానీ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ టునైట్, విల్ యూ టేకప్ ద క్రుసేడ్, విల్ యూ టేకప్ దిస్ అసైన్మెంట్, విల్ యూ టేకప్ అని నాకు మన సీనియర్ కొలీగ్స్ అందరితో అట్లా చెప్పేవారు. ఆయన అట్లా కానీ ఆయన మాటలు మేము నమ్మల. ఈ ఒక్క మాటను నమ్మలేదండి. మిగతా అన్నీ నమ్మాము, అన్నీ ఆయన వేదవాక్కులాగా పాటించాము, ఇది మాత్రం నమ్మల. ఆయన ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా అండి, గంటకు పైగా ఆయనతో సమావేశం అయ్యాం. ఆ రోజు 4వ తారీఖు అండి, జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తే సాయంత్రం ఆయనతో అయ్యాం. ఆయన ఉదయం వచ్చి ఒకసారి కలుస్తామండి అన్నాము. మా కొలీగ్ అందరం కలిసి వెళ్తాం అన్నాం. అంటే రండి, నేను పడుకొనే మాట్లాడతానన్నారు. కానీ ఆయన అండి ఓపిక తెచ్చుకొని హాల్లోకి వచ్చి కూర్చున్నారు కానీ ఓపిక లేదు. కానీ ఆయన అన్నీ మాట్లాడారండి. అన్నీ ఎంత అంటే ఆయన శరీరం ఏమో సహకరించట్లేదు, మెదడు మాత్రం పాదరసమేనండి. అది షార్ప్గానే, చాలా షార్ప్ అండి. పొద్దున్న 8 నుంచి వార్తలు చూస్తూనే, తెలుసుకుంటూనే, సమాచారం చేస్తూనే ఉన్నారండి. పాదరసం ఆయన. సో అందుకని
ఆయన ఆ రోజు కూడా అండి ఈనాడు స్వర్ణోత్సవం గురించి మనం మాట్లాడుకోవడానికి వచ్చే గురువారం నాడు కలుద్దామండి అని అన్నా. నా ప్రశ్న ఉంది వాస్తవానికి. నెక్స్ట్ మంత్ ఎలాగో 50 years ఇది. అసలు దాని గురించి ఏమన్నా ఎంఎన్ఆర్ గారితో ఆయన పంచుకున్నారా ఆయన ఆలోచనలో అనేది? అసలు చాలా కాలం నుంచి ఆయన మార్చిలో అందరికి ఉత్తరం రాశారండి. మన సర్క్యులర్ ఇచ్చారు స్టాఫ్ అందరికీ. మనం త్వరలో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాం, ఇది ఒక మహత్తరమైన అవకాశం, ఈ స్వర్ణోత్సవాల సమయంలో మీ సూచనలు తెలియజేయమని అందరికీ ఒక ఉత్తరం రాశారండి. స్టాఫ్ అందరికీ కొన్ని వందల మంది వాళ్ళు బదులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా పెద్ద సుదీర్ఘమైన నివేదికలు ఇచ్చారు, కొంతమంది సలహాలు చెప్పారు, అన్నీ చెప్పారండి. అట్లాంటి ఆయన చాలాసార్లు మాట్లాడారు మా సమీక్షా సమావేశాల్లో, మా ఎన్నికల సమావేశాల్లో, మా సీనియర్స్ కలిసినప్పుడు మనం ఏం చేద్దామని అన్నారు. ప్రధానంగా 4 అంశాలు వచ్చేవండి. ఒకటి, అసలు ఒక వేడుక నిర్వహణ, ఎక్కడో అందరు కలవటం, ఒక వేడుక నిర్వహణ. 2, ఏదో ఒక సావనీరు లాంటివి తీసుకురావడం, లేదు ప్రజలకు ఈనాడు గురించి చెప్పటం పత్రిక ద్వారా. 4వదండి, ఈనాడుని ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం. ఆయన ఎప్పుడు ఒకటేనండి, చేంజ్ ఈజ్ ద ఓన్లీ పర్మనెంట్ థింగ్ అనేవారు. ఎంత గొప్ప మాట. చేంజ్ ఈజ్ ద ఓన్లీ పర్మనెంట్ థింగ్. ఎప్పుడు కూడా మార్పు ఉండాలి, కొత్త నీరు రావాలి, పాత నీరు వెళ్ళిపోతూ ఉండాలి. అదే శాశ్వతం కాదు అనే దానికి అందంగా చెప్పారు. చేంజ్ ఈజ్ ద ఓన్లీ పర్మనెంట్ థింగ్ అనేది ఎప్పుడు చెప్తుంటారు. ఒక చిన్న విషయం చెప్తానండి. ఈనాడు జిల్లా పత్రికలు ఆయనే ప్రారంభించారండి. అది గొప్ప సాహసం అని మనం ఇంతకుముందు అనుకున్నాం. ఈనాడు జిల్లా పత్రికలు ప్రారంభించినప్పుడు సెన్సేషను, అందరూ తెలుగులో, భారతీయ ఇతర భాషా పత్రికల్లో అందరూ ప్రారంభించారండి. కానీ ఆయన అవి ఒక 35 ఏళ్ళ తర్వాత వాటిని మళ్ళీ క్లోజ్ చేశారు. 32 ఏళ్ళు అనుకుంటున్నాను. అవి మళ్ళీ మేము మొదటిసారిగా మేమే ఆపేసామండి. అంటే అది ప్రారంభించడం కొత్త, ఆపివేయడం కూడా కొత్త. ఇప్పుడు ఎకనామిక్స్ కానీ ఇప్పుడు అవసరాలు కానీ అవి ఇప్పుడు కుదరదు అని. అంటే ఆయన అప్పుడు చేంజ్ చాలా మనం మారుతూ ఉండాలి అనేది. సో అందుకని ఆయన ఏంటంటే, మనం ఇంతకుముందు అనుకున్నాం పత్రిక వయసు రావచ్చు, మనిషికి వయసు రావచ్చు, కానీ పత్రిక వయసు రాకూడదు. నిత్య యవ్వనంలో ఉండాలి. ఆ పత్రిక ఎప్పుడు కూడా నవయవనంతో ఉండాలి. అట్లా ఉండటానికి ఏం చేయాలి? ఆయన పెట్టిన పదం నయా అవతార్. ఆ నయా అవతార్ మన పత్రిక ఎప్పుడు జవజీవాలు మళ్ళీ పోస్తారు, ఎప్పుడు కొత్తగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. సో ఈ స్వర్ణోత్సవ సంబరాలని, స్వర్ణోత్సవ వేడుకల్ని మీరు ఇలా చేస్తే అది నిజమైనటువంటి కంట్రిబ్యూషన్ ప్రజలకి, సొసైటీకి అని చెప్పేవారండి. సో అందుకని అన్నిటి వేడుకలు నిర్వహించడం కాదండి, స్వర్ణోత్సవం జరుపుకోవడం అంటే మన పత్రికని మరింత ప్రయోజనకరంగా మార్చి అది దాన్ని కూడా ప్రజా ప్రయోజనంలో ఇమిడ్చడం. కరెక్ట్. స్వర్ణోత్సవాన్ని కూడా అట్లానే చేయాలని మేము చాలా సలహాలు ఇస్తే, అన్నిటికీ మించి ఏంటంటే పత్రికను ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్కి అనుగుణంగా పత్రికను మార్చాలి. ఇప్పుడు మీరు ఇందాక అనుకున్నాం సోషల్ సైన్సెస్ చదవట్లేదు, పుస్తకాలు చదవట్లేదు, కానీ పిల్లలతో చదివించడం ఎట్లా, అది మన ఛాలెంజ్. మనం వదిలేయకూడదు, చదివించడం ఎట్లా, మారుతున్నటువంటి పరిస్థితులకు మన పత్రికని ఒక అనుకూలంగా ఎట్లా మనం మలచాలి, అట్లానే ఉమెన్ ఎట్లా ఇచ్చేయాలి. అది పత్రిక ప్రమాణాలు పెంచడంతో పాటు సమాజాన్ని చైతన్యపరిచే కరెక్ట్ ప్రోగ్రామ్. అవును, అట్లా రీకనెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు వాళ్ళకి సమయం లేదని వదిలేద్దామా? కాదు, వాళ్ళకున్న కొద్ది సమయాన్ని మనం తీసుకోవాలి, మనం తీసుకొని వాళ్ళని ఎంగేజ్ చేయాలి. ఆయన ఒకటి చెప్పేవారండి మీటింగ్స్లో, ఏంటంటే పత్రిక మొత్తం చదివి మనం తిట్టుకోవాలి. వాడు ఏమని, నా సమయం అంతా వీళ్ళు తీసేసుకున్నారని వాడు తిట్టుకోవాలి, అంతలాగా వ్యసనం అట్ట చేయాలి అని ఆయన చెప్పేవారు. పత్రిక వదిలిపెట్టకుండా చదవకుండా ఉండలేకపోతున్నాను. వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి, పేపర్ ఉంటేనే అది ఈనాడు చదివితేనే అనే పరిస్థితి చాలా చోట్ల. అట్లా ఆయన అట్లా మనం తిట్టుకోవాలయా అని అనేవారు. అట్లా ఎక్కువసేపు వాళ్ళని చేయాలి. అందుకని వార్తలు ఇవ్వటంలో కూడా అండి కొత్తగా ఇవ్వాలి. గ్రాఫిక్స్లో, ఫోటోగ్రాఫిక్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, బొమ్మలు సూక్ష్మంగా చెప్పటం, ఆకర్షణీయంగా చెప్పటం, మన కొద్ది మాటల్లో ఎక్కువ భావాన్ని తెలియజేయటం, యంగ్స్టర్స్ మైండ్స్లోకి ఎట్లా వెళ్ళాలి, వాళ్ళకి ఎట్లా ఉపయోగపడాలి. అందుకని అది చాలా గొప్ప ఎంటర్ప్రైజింగ్ పర్సన్ అండి. రామోజీరావు గారిని జాతీయ మీడియా మొఘల్ అని కీర్తించింది. ఆయన ప్రత్యేకతలు ఏంటి? అసలు రామోజీరావు గారు ఇందాక మనం అనుకున్నాం కదండి, ఒక గొప్ప మీడియా పర్సనాలిటీ అని.
ఈనాడు ప్రారంభించిన 4 ఏళ్ల లోపు అండి. 74లో ప్రారంభిస్తే 78 మే నాటికి, అంటే 4 ఏళ్ల లోపే అది నెంబర్ 1 పత్రిక అయింది. గత 46 సంవత్సరాలుగా అది నెంబర్ 1 పత్రికగా ఉందండి. ఓ తెలుగు పత్రిక రీడర్షిప్లో, సర్క్యులేషన్లో ఒక ఆల్ ఇండియాలోనే కొన్ని ప్రత్యేకమైన రికార్డులని సొంతం చేసుకుంది. సాధారణంగా ఏంటంటే అన్ని భాషా ఛానల్స్ పెట్టినప్పుడు ఢిల్లీలో పెడతారండి, దేశ రాజధాని, ఎందుకంటే యాక్సెస్ ఉంటుంది కాబట్టి అందరికి. కానీ బెంగాలు, రాజస్థాను, బీహారు, లేదా మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ అన్నీ తీసుకొచ్చి మన హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్కి ఒక శివారు గ్రామంలో అనాజ్పూర్ అనే ఒక చిన్న విలేజ్లో అక్కడి ఇన్ని ఛానల్స్ పెట్టడం అనేది ఎంత సాహసం అండి. అట్లనే ఈటీవీ భారత్ అండి. మీరు ఈటీవీ భారత్కి వస్తే అక్కడ అన్ని గోడల మీద అన్ని భాషల్లో రాసి ఉంటాయి, పలానా ఛానల్స్ ఇక్కడ ఉంటాయి అనేది. అక్కడ మన ఆ ట్రాన్స్మిషన్ అక్కడి నుంచే జరుగుతుంది. అందుకని మన ఈనాడు మీడియా స్ట్రీట్ అంటాం, అక్కడ బిల్డింగ్స్ అవన్నీ చూస్తేనండి అది ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది. అన్ని భాషల వాళ్ళు ఉంటారు. అక్కడ మాకు స్టాఫ్ క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్లో చూస్తుంటే ఒక పార్లమెంట్ క్యాంటీన్ లాగా ఉంటుంది. ఆడ ఫుడ్ కూడా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఫుడ్ దేశం మొత్తం అక్కడ అందరూ ఉన్నట్టు ఉంటుందండి. సో అందుకని ఆయన డెఫినెట్గా మీడియా మొగలండి. అంత ఖ్యాతి మన తెలుగు వాళ్ళకి తీసుకొచ్చారు, మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చారు. ఈ రామోజీరావు గారి పార్థివ దేహాన్ని ఉంచిన బిల్డింగ్ ఏం బిల్డింగ్ అండి అది? అది కార్పొరేట్ బిల్డింగ్ అంటామండి, కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ అది. సో అక్కడే, ఎందుకంటే ఎక్కువ అది హాల్ ఆయనకి ఇష్టమైనటువంటి ప్రదేశంలో అక్కడే అది కార్పొరేట్ బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్లో అన్నిటికీ కేంద్ర కార్యాలయం. ఆయన అక్కడే 9వ ఫ్లోర్లో కూర్చునేవారండి. అక్కడ ఆ మేధో మదనం అంతా అక్కడే జరిగేది గత 20 సంవత్సరాలుగా. అంతకుముందు ఇంకో బిల్డింగ్లో, అంతకుముందు సోమాజిగూడలో అట్లా ఉండేవారు. ఆ బిల్డింగ్నే కార్పొరేట్ బిల్డింగ్. దాని పక్కన ఉన్న 4 బిల్డింగ్స్, ఒకటి ఈటీవీ భారత్, ఒకటి ఈటీవీ, 2 ఉషా కిరణ్ మూవీస్, ఆ తర్వాత ఈనాడు వరుసగా ఉంటాయండి. ఈ పక్కన జర్నలిజం స్కూలు, అది మీడియా స్ట్రీట్ అని ఆయన గర్వంగా పిలుచుకునేవారు. అట్లా తెలుగు వెలుగు పత్రిక తీసుకురావాలన్న ఆలోచనకు నాంది ఏంటి ఏమన్నారు? రామోజీరావు గారికి అండి మాతృభాష అంటే చాలా ఇష్టం అండి. ఎవరికైనా మాతృభాష ఒక ఆలంబన కావాలనేది. ఆయనకి 4 మనవరాళ్ళు, మనవడు. వాళ్ళతో తెలుగులోనే మాట్లాడేవారు. వాళ్ళతోటి పోటీ పెట్టుకునేవారు. ఒక్క ఇంగ్లీష్ పదం రాకుండా మాట్లాడాలి అనేది పోటీ పెట్టుకునేవారండి. ఇంగ్లీష్ పదం ఎవరు మాట్లాడితే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. అట్లా ఒక స్పోర్టివ్గా అట్లా ఉండాలని అట్లా చేసేవారండి. ఆయన తెలుగు అంటే చాలా ఇష్టం అండి ఆయనకి. అక్కడి నుంచి అంటే ఒక భాష ఉనికే ఒక జాతి ఉనికి, ఒక భాష ఉనికిలో ఉండటం వల్లే ఒక జాతి మనుగడ సాధిస్తుంది అనేది ఆయన బలంగా నమ్ముతారు. అందుకనే తెలుగు భాష, తెలుగు సంస్కృతిని పరిరక్షించడం కోసం, తెలుగు సాహిత్యాన్ని పోషించడం కోసం తెలుగు వెలుగు పత్రిక పెట్టారు. తెలుగు వెలుగే కాదు, ఈటీవీలో తెలుగు వెలుగు అనే ఒక మంచి కార్యక్రమం చాలా కాలం ప్రసారమైందండి. ఆ కార్యక్రమం కూడా ఉంది. ఆయన నమ్మకం ఏంటంటే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ఎప్పుడు కూడా మాతృభాషలో జరగాలి. అప్పుడే మనుషుల్లో ఉన్నటువంటి ప్రతిభ, సృజన, వాళ్ళలో నైపుణ్యాలన్నీ కూడా బయటకు వస్తాయి. మాతృభాషలో ఉండాలి. ఇంట్లోనూ బయటలోనూ ఒకే భాష ఉండాలి. ఆయన బలంగా నమ్మారు. ఆ నమ్మకానికి తోడుగానే బాలభారతం పత్రిక పెట్టారండి. బాలభారతం పత్రిక కూడా దేశ స్థాయిలో 2nd లార్జెస్ట్ చిల్డ్రన్స్ మంత్లీ అండి బాలభారతం. మంచి పత్రిక. చతుర, విపుల ఈ పత్రికలు కూడా అట్లా వచ్చినవేనండి. ఆయన తెలుగు భాష బాగా మమకారం ఎక్కువ. అంతేకాదండి, ఆయనకి ఇప్పుడు ఆధునిక అవసరాలు తీర్చే ఒక నిఘంటువులను కూడా ఆయన నిర్మాణం కోసం అనేక సంవత్సరాల క్రితం ప్రారంభించి చాలామంది తో ఒక టీం వేసి, ఇంటా బయట కూడా ఒక టీం వేసి ఆ కార్యక్రమం జరుగుతుంది. అది ఆయన చూడాలని, ఆయన చూడకుండానే వెళ్ళిపోయారు. కానీ ఒక మంచి నిఘంటువులు, తెలుగు నుంచి ఇంగ్లీషు, ఇంగ్లీష్ నుంచి తెలుగు, అన్ని రకరకాల వృత్తులకు ఉపయోగపడే నిఘంటువులు తయారు చేయాలనేది ఆయన బలమైనటువంటి ఆకాంక్ష. ఒక బృహత్ నిఘంటువును తయారు చేయాలనేది. భారతీయ పత్రికా రంగంలో ఈనాడు తరహా పత్రికలు, ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు నడిపే పత్రికలు ఒకే ఘాటిన కట్టడాన్ని ఎలా చూడాలండి? అసలు రాజకీయ పార్టీలు నడిపే పత్రికలు నిష్పాక్షికంగా ఉండలేవండి. రాజకీయ పార్టీలు నడిపే పత్రికలు ఆ రాజకీయ పార్టీ ప్రయోజనాలని పరిరక్షించడం కోసం పుట్టాయి. అవి అలాగే పనిచేస్తాయి.
వాళ్ళకు ఒక ఒక ఎజెండా ఉంటుంది, నిర్దిష్టమైన ఎజెండా ఉంటుంది, ఒక స్వార్థపూరిత ఎజెండా ఉంటుంది, అబద్ధాలు, కల్పనలు. ఖచ్చితంగా అండి. వాళ్ళు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఒక రాజకీయ పార్టీ మన ఆధ్వర్యంలో నడిచే పత్రికలు, ఆ రాజకీయ పార్టీ పెట్టే పత్రికలకి ఒక నిర్దిష్టమైనటువంటి స్వార్థపూరిత ఎజెండా ఉంటుంది. ఆ పత్రిక వాళ్ళ ప్రయోజనాలు పరిరక్షించడమే కాదు, ప్రజా ప్రయోజనాలు కాదు, ఆ ప్రయోజనాలను పరిరక్షించడమే. వాళ్ళు దానికి చేయడం కోసం ఒక జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, గందరగోళపరుస్తారు, సమాచారంతో గందరగోళం పరుస్తుంటారు. అందుకని అవి భారతదేశంలో ఎక్కడ కూడా పార్టీలు పెట్టిన పత్రికలు ఎక్కడ సక్సెస్ కాలేదండి. అవి కావు కూడా. ఎందుకంటే ప్రజలకు తెలుసు, సాధారణ పాఠకుడు తెలుస్తుంది, వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళకి వెంటనే గుర్తిస్తారు. అందుకని ఎక్కడ ప్రాచుర్యంలో రాలే. భారతదేశంలో ఎక్కడ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి పత్రిక ప్రజల మన్నన పొందలేదు. అన్నదాత పత్రిక ప్రచురణ నిలిచిపోవటంపై రామోజీరావు గారు కలత చెందారు. అంటే అసలు అన్నదాత పత్రిక ప్రారంభం ఒక సెంటిమెంట్ అండి. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తరతరాలుగా ఆ కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. భూమి అంతా అమ్ముకొని ఆయన వ్యాపారంలోకి వచ్చారు. సో వ్యవసాయం నుంచి తల్లిదండ్రులు పూర్వీకుల నుంచి వచ్చిన భూమి అంతా అమ్మేశానని ఒక దీంతో రైతులకి ఏదైనా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో అన్నదాత పత్రికని 1969లో ప్రారంభించారండి. అది చాలా ఇష్టంగా చెప్పుకునేవారు, ఇష్టపడేవారు. ఆల్ ఇండియా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అగ్రికల్చర్ మంత్లీ అండి అన్నదాత. ఈనాడు కంటే చాలా ముందు, 5 ఏళ్ళు ముందండి. 1969 జనవరిలో ప్రారంభించారు. చాలా ముందండి. అసలు ఆయన ఫస్ట్ జర్నలిజం అన్నదాతతోనే మొదలైంది. మంత్లీ జర్నలిజం, అగ్రికల్చర్ జర్నలిజం, అది ఆ అన్నదాత. సో అగ్రికల్చర్ జర్నలిస్ట్ ఆయనకి అన్నీ బాగా చదువుతారు, తెలుసు అగ్రికల్చర్, దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది. ఆ అన్నదాత పత్రిక అమిత ఇష్టంతో ఉండేవారు. ఆయన పుట్టిన ఊరు చుట్టూ నీరు, రకరకాల పంటలు, 2-3 పంటలు. ఆయన ఖచ్చితంగా పొలాల మధ్య పెరిగిన వాతావరణం, గ్రామీణ వాతావరణం. అవును, గ్రామాలంటే చాలా ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం, రైతులు అంటే ఇష్టం, అమిత ఇష్టం అండి. సో అందుకని రైతులకి ఏదో మేలు చేయాలి అనే దీంతో పెట్టిన పత్రిక అన్నదాత అండి. అయితే చెప్పాను కదండి, ఆయన ఏది బలవంతంగా రుద్దరు. జనం రిసీవ్ చేసుకుంది, జనం దాన్ని చేసిందే మనం చేయాలి అనేది. అంటే కొత్తగా ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసామండి. అన్నదాతను కూడా రూపం మార్చి, భాష మార్చి, కంటెంట్ మార్చి అని చేసాం. ఇప్పుడు కూడా మన ఈటీవీలో ప్రసారం అవుతున్నాయి. అంటే ఈ ముద్రణ మాధ్యమంలో వచ్చే వాటిని రైతులు ఎక్కువ చదవటం లేదు, చూడటానికి ఎక్కువ అలవాటు అయింది. అగ్రికల్చరల్ ఇంప్లాంట్స్, పంట పద్ధతులు అవన్నీ కూడా విజువల్ మీడియంలో ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అది అవుట్లివ్డ్, అంటే దాని కాలం అయిపోయింది అనేది భావించారు. సో అందుకని ఆయనే పెట్టారు. ఆయన తీసుకున్న నిర్ణయమేనండి అన్నదాత పత్రిక. ఇంకా దీని అవసరం తీరిపోయింది, కొత్త రూపంలో వ్యవసాయ ఇవ్వాలి అనే దాంతో ఆయనే ఆపేశారు. అట్లానే ఇందాక అమిత ఇష్టంతో ప్రారంభించిన తెలుగు వెలుగు, బాలభారతం, చతుర విప్లవ, ఇవి కూడా ఇక వాటి ప్రయోజనం పూర్తి వాటి నెరవేరింది, ఇక అయిపోయింది. సో అందుకని అవి కూడా ఆయన ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఈనాడు బాధ్యతగా నిధుల సేకరణ, దానికి సంబంధించి చాలా ఇళ్ళు కట్టించారు. వాటి గురించి ఏమన్నా? చాలా అండి. ఆయన ఇప్పుడు కాదండి, ఇప్పుడంటే చాలా పెద్ద సంస్థ అయింది, పెద్ద ఒక రెవెన్యూ ఉంటుంది. కానీ ఆయన ఈనాడు ప్రారంభించిన కొత్తల్లోనే మనకి దివిసీమ ఒప్పిన వచ్చింది. అప్పుడే ఒక పాలకాయ తిప్ప అని ఒక గ్రామం అండి, కృష్ణా జిల్లా దివిసీమ దగ్గర. ఆ గ్రామంలో చాలా ఇళ్ళు కట్టించారు ఆయన. తనకున్న కొద్దిపాటి వనరులతో కూడా సొసైటీకి మనం చేయాలి. ఎందుకంటే రామోజీరావు గారి స్వభావం ఏంటంటే, ఇది ప్రజలు ఇచ్చింది, ప్రజలకు మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిందే కదా. సో మనం ప్రజలకి మళ్ళీ మనం ఎప్పుడు ఇది వాళ్ళదే, వాళ్ళకే ఇవ్వాలి అనే దీంతో ఎక్కడ ఏ ఆపద వచ్చినా అండి, మొన్న కోవిడ్ వచ్చింది, అక్కడ ఆంధ్రప్రదేశ్ 10 కోట్లు, తెలంగాణ 10 కోట్లు ఇచ్చారండి కోవిడ్ సమయంలో. ఎందుకంటే ఆపదలో ఉన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన సంపద, మళ్ళీ కంట్రిబ్యూట్ చేయాలి, మన వంతు మనం కంట్రిబ్యూట్ చేయాలి. తమిళనాడు 1 కోటి రూపాయలు ఇచ్చారు. మనకి కోనసీమ ఒక తుఫాన్ వచ్చిందండి, మొత్తం కొట్టుకుపోయినాయి తీర గ్రామాలు. ఆయన వినూత్నంగా ఆలోచించారు. డబ్బులు ఇవ్వడంతో పాటు అందరినీ ఇన్వాల్వ్ చేయటం, పాఠకులందరినీ ఇన్వాల్వ్ చేయటం. ఎవరికి వచ్చిన 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి, చిన్నపిల్లలు పాకెట్ మనీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లు అవన్నీ తీసుకోవడం, వాళ్ళు ఇచ్చిన డబ్బులు అన్నిటితోటి ఒక 50 సూర్య భవనాలు నిర్మించామండి. మామూలు రోజుల్లో అవి స్కూలు బిల్డింగ్లాగా ఉంటాయి.
తుఫాను వచ్చినప్పుడు అవి షెల్టర్స్గా ఉపయోగపడతాయి. స్ట్రక్చర్స్ నిర్మించాం 50 గ్రామాల్లో అండి. సో కోస్టల్లో ఉన్నటువంటి తుఫాన్ వచ్చే ప్రాంతాల్లో 50 సూర్య భవనాలు చేసాం. ఇక్కడే కాదండి, గుజరాత్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, భయంకరమైనటువంటి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అక్కడ మొత్తం కచ్ ప్రాంతం మొత్తం, కచ్ జిల్లా మొత్తం నేలమట్టం. మేము వెళ్ళాం, నేను ఈనాడు రిలీఫ్ ఫండ్ మెంబర్గా ఉండేవాడిని. ఓకే. నాను అప్పుడు అక్కడికి వెళ్ళానండి. వెళ్తే అదంతా నేలమట్టం అయిపోయినాయి, మొత్తం బహుళ అంతస్తుల భవనాలన్నీ శిథిలాలు అయిపోయినాయి. ఆడ మేము కొన్ని వారాల పాటు అన్ని తిరిగి రాపూరు, భుజ్, కచ్ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగాం. తిరిగి ఎక్కడ ఉండాలి మేము, నెట్వర్క్ కూడా ఉంది గుజరాత్ ఉంది, మా గుజరాత్ ఛానల్ ఉందండి. అక్కడికి మా కారు మీద ఈనాడు ఈటీవీ ఉంటే ఒక ఆయన తెలుగు వెంకటస్వామి అని ఖమ్మం జిల్లా అతను, ఏమంటే మీరు ఈటీవీ ఏ ఊరు నుంచి వచ్చారని అడిగారు. తెలుగులో అడిగాడండి. ఎక్కడ అతను? మన కట్టిన గ్రామం కావడా అండి. అది పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న లాస్ట్ విలేజ్, మన వైపు నుంచి లాస్ట్ విలేజ్. అక్కడి నుంచి 12 కిలోమీటర్లు వెళ్తే పాకిస్తాన్. అక్కడ ఈటీవీలో చూసి మీరు హైదరాబాద్ నుంచి వచ్చారని అడిగాడు. తెలుగులో అడిగాడు. అతని పేరు వెంకటస్వామి అంట. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు అని అడిగాడు, ఈటీవీ లోగో చూసి. సో అట్లాగా అక్కడ కూడా మనకి చాలా పాపులర్. సో అక్కడ కావడా అండి, మొత్తం శిథిలమైపోయినటువంటి గ్రామాన్ని మొత్తం పునర్నిర్మించామండి. సహజంగా ఇళ్ళు, కమ్యూనిటీ హాలు, స్కూల్ భవనం, వాటర్ ట్యాంక్ మొత్తం మన గ్రూప్, రామోజీ గ్రూప్ ఇచ్చినటువంటి విరాళము, తెలుగు ప్రజలందరూ సమకూర్చినటువంటి విరాళాలతో కలిపి ఒక బ్రహ్మాండమైన గ్రామం ఉంది. ఈ మధ్య నేను ప్రధానమంత్రి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్తే ఆయన చాలా సంతోషం. ఆయనకి తెలుసు, ఆయన అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, ఆయనకి తెలుసు. ఆయన అంటున్నారు ఇప్పుడు ఆ ప్రాంతం మీరు వెళ్ళి రావాలి, బ్రహ్మాండంగా ఉందని అంటున్నారు. ఆయన బాగా డెవలప్ అయి చాలా బాగుంది ఆ గ్రామం అని చెప్పి. అది ఆ ఊరి పేరు కావడా. అది ర్యాన్ ఆఫ్ కచ్ అని బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటితే ఇక అంత డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకేం లేవు. ఇది నో మ్యాన్స్ ల్యాండ్ అనమాట. ఓకే. మేము అప్పుడు ఆ చూడడానికే వెళ్ళాం. బోర్డర్ అక్కడ బోర్డర్లో మన లాస్ట్ విలేజ్ అండి. అది రక్షణ పరంగా అది చాలా ఇంపార్టెంట్ విలేజ్ మనకు. అందుకనే మేము అక్కడ విలేజ్ ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆవాసాలు తరలిపోతే మళ్ళీ భుజ్కో ఎక్కడికో వస్తారండి. అక్కడ ఉండటం ద్వారా ఒక ఇది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతి పేరు సూచించడం వెనుక రామోజీరావు గారి తపన, ఆ దార్శనికత తెలియజేస్తారా? అంటే ఆయన తెలుసు, ఆయనకు బాగా ఇది కదండి, తెలుగు సంస్కృతి అన్న, తెలుగు అన్న, ఒక స్థానిక ఒక సంస్కృతి వైభవం అన్న చాలా ఇష్టం. అమరావతి అనేది ఒక తెలుగు వాళ్ళ ప్రైడ్ అండి. సో అది ఆయన అమరావతి అని అనగానే మనకు ఒక రకమైనటువంటి ఒక ఉద్దీపన, ఒక తెలుగు ప్రతిష్టకు ప్రతీక. అందుకని ఆయన వెంటనే ఆయన మామూలుగా చెప్పలేదండి, దాని వెనక చాలా ఆలోచించారు, చూశారు, ఏ పేరు ఎక్కడ ఏంటి అని అన్ని చూసి స్టడీ చేసి మొత్తం చేసి ఆయన నేరుగా సూచించలేదండి, పత్రికలో రాశారు. అమరావతి మస్ట్ బి ద రైట్ నేమ్ ఫర్ తెలుగు క్యాపిటల్ అనేది ఈనాడు ద్వారా ప్రపంచానికి తెలియపరిచారు. ఒక వ్యాసం కూడా రాశారండి, అమరావతి సరైనటువంటిది. అది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. తెలుగు చరిత్ర అనేది అమరావతితోనే కదండి స్టార్ట్ అయ్యింది. అమరావతి ఒక అతి కీలకమైనటువంటి ప్రాంతం, తెలుగు వైభవం. అమరావతి నుంచి పరిపాలన అనేక రాష్ట్రాల దాటి వెళ్ళిందండి. అక్కడి నుంచే ధరణికోట, అమరావతి కీర్తి అదంతా ఒకటే కదా. ఆ ధరణికోట నుంచి అనేక ఇప్పుడు భౌగోళికంగా చూస్తే అనేక ప్రాంతాలని అక్కడ ఉన్నటువంటి రాజులు పరిపాలించారు. పెద్ద చారిత్రక వైభవం. రాజధాని జిల్లా అది. సో మెనీ కింగ్స్. అది గుంటూరు ఏరియా, పల్నాడు, కొండవీడు, ధరణికోట, అమరావతి అవన్నీ కూడా తెలుగు వాళ్ళ ప్రైడ్. అది తెలుగు వాళ్ళందరికీ చెందినటువంటి ప్రాంతం. అది తెలుగు వాళ్ళందరూ ఆ పరిపాలనలో ఉన్నారు. అది చూడగానే ఒక 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 గొప్ప ప్రైడ్ మనకి కనిపిస్తుంది. అది రామోజీరావు గారికి అత్యంత ప్రియమైనది ఏంటి సార్? ఆయన అసలు తనకు మనసుకు నచ్చిన వ్యాపారాలే చేస్తారండి. ఆయన అసలు మామూలుగా ఆయన డబ్బులు వస్తాయి కాబట్టి కాంట్రాక్ట్ చేయటం, డబ్బులు వస్తాయి కాబట్టి పవర్ ప్రాజెక్ట్ చేయటం, డబ్బులు వస్తాయి కాబట్టి ఇంకేదో రియల్ ఎస్టేట్లోకి వెళ్ళటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఏ పని చేసినా, ప్రియా పికల్స్ పెట్టినా, లేకపోతే మ్యాగజైన్స్ పెట్టినా, మీడియాకి వచ్చినా, లేదా హోటల్స్ పెట్టినా ఆయనకి ఇష్టం. అన్ని వ్యాపారాలు ప్రియమైనవేనండి. కాకపోతే ఆయనకి ఈనాడు, ఈటీవీలు అంటే ప్రాణం. ఆయన 80% సమయం వీటికే వెచ్చిస్తారండి. దానికి కారణం కూడా ఉందండి ఎందుకు ఇష్టం అనేది. అవి మిగతావన్నీ వ్యాపారాలండి, కానీ ఈనాడు, ఈటీవీలు వ్యాపారాలు కాదు. ఇవి ప్రజా ప్రయోజనాలు నెరవేర్చే ఒక ఆయుధాలు, సాధనాలు, అస్త్రాలు.
అందుకని ఆయనకి ఈనాడు అంటే ప్రాణం, ఈటీవీ అంటే ప్రాణం. అందుకని మీడియా అవుట్ఫిట్స్గా అవి పబ్లిక్ ఇంట్రెస్ట్ని సర్వ్ చేస్తాయి అనేది. రామోజీరావు గారి వ్యక్తిత్వాన్ని ఒక్క మాటలో వ్యక్తపరుస్తారు. రామోజీరావులో అందరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ యంగర్ జనరేషన్ నేర్చుకోవాల్సిన గుణాలు చాలా ఉన్నాయి. చాలా గొప్ప గుణాలు ఉన్నాయండి. ఆయన కఠోరమైనటువంటి క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. ఆయన క్రెడిబిలిటీ అండి, క్రెడిబిలిటీకి ఎంతో ప్రాణం ఇస్తారు ఆయన. అంటే మన క్రెడిబిలిటీ ద్వారానే ఏదైనా మనం సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. విశ్వసనీయత, నమ్మకం, ప్రజలు మన నమ్మాలి. ఆ నమ్మకం అనేది చాలా ముఖ్యం. మార్గదర్శి ఎపిసోడ్ వచ్చినప్పుడు అండి గవర్నమెంట్ మిషనరీ మొత్తం, ఇప్పుడు కాదు 2006లో ఒక పెద్ద కుట్ర జరిగిందండి. ఆ కుట్ర నుంచి ఆయన కాపాడింది ఆయన విశ్వసనీయతేనండి. ప్రజలకు ఆయన మీద ఉన్న దాదాపు 2,75,000 మంది ఖాతాదారులు ఉన్నారు. మా డబ్బు మాకేమని ఎవరు అనలేదండి. ప్రభుత్వాలు చెప్పినా ఎంతమంది ఆఫీసర్స్ వచ్చి తనిఖీలు చేసి ట్రక్కులు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిన ఎవరు భయపడలేదండి. దానికి కారణం ఏంటంటే ప్రతి పైసాకు నాది పూచి అన్న 4 మాటలండి. టీవీలో చెప్పారు రాత్రి 9 గంటలకి. మీ ప్రతి పైసాకు నాది పూచి అన్నారండి. ఆ 4 మాటలండి. అదండి భారతదేశంలో క్రెడిబిలిటీ లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది మనం ఎన్నో చూసామండి. చిన్న వార్త వస్తేనే పెద్ద బ్యాంకులు ఓవర్ నైట్ కొలాప్స్ అయిపోయే పరిస్థితి, షేర్ మార్కెట్. కరెక్ట్. చిన్నదండి, మొన్న చూడండి ఏదో చిన్న ఒక హిడెన్బర్గ్ చేస్తే అతలాకుతలం అయిపోయింది. హిడెన్బర్గ్ చాలా మొత్తం మారిపోతుంది. సో ఈనాడు గ్రూప్ పరమావధి విశ్వసనీయతను కాపాడుకోవడం కోసం నిరంతరం పనిచేయటం అనేది విజయ రహస్యమా? అదే అంటే మీరు అడిగిన ప్రశ్నలో మీరు ఒకటి చెప్పారు కదా, నేను ఆయన గుణాలను వివరిస్తూ చెప్పాను. ఆయనలో ఉన్న అతి గొప్ప గుణం అంటే ఒక మోస్ట్ అడ్మైరబుల్, ఇవన్నీ గొప్ప గుణాలు అయినప్పుడు కూడా ఆయన ధైర్య సాహసాలండి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ధైర్య సాహసాలు. ఆ ధైర్య సాహసం ఎవరు ఎన్నైనా నేర్చుకోవచ్చు కానండి ఆయన ధైర్య సాహసాలను అనుకరించడం మాత్రం కష్టసాధ్యం. ఆయన చాలా బోల్డ్ మ్యాన్. ఏదైనా జరిగినప్పుడు కూడా నేను సైకిల్ వేసుకొని ఈ ఊరు వచ్చాను, మళ్ళీ సైకిల్ వేసుకొని తిరుగుతాను అనేవారండి. 2006లో కూడా 70 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అట్లా అనేవారు ఆయన. సో అందుకని ఆ ధైర్య సాహసాలు చాలా. వ్యాపారాలు ప్రారంభించిన, వ్యాపారాల్లో ఒడిదుడుకులైనా కూడా ఒక లొంగేవారు కాదు అధికార కేంద్రాలకి. అది అందుకని ఆయన ఒక సింగిల్ గ్రేటెస్ట్ క్వాలిటీ చెప్పాలంటే ఆయన ధైర్య సాహసాలు. ధీరుడు ఆయన. పత్రికలు ఈనాడు తరహా పత్రికలు ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం ప్రభుత్వాలని హెచ్చరించడం, ప్రశ్నించడం, తప్పును సరిచేసుకోమనే దానికి ప్రజల గొంతుకై నిలబడటం పత్రికల పరమావధి. కానీ రాజకీయ పార్టీలు, అది ప్రతిపక్షం కానీ అధికార పార్టీ కానీ నడిపే పత్రికలు ఈ ప్రజా ప్రయోజనాలను కాపాడే పత్రికలను నేరుగా జర్నలిజం ముసుగులో సాగించే దమనకాండ, ఆ దాడిని ఎలా చూడాలి? అంటే అవి ప్రజలకైతే అన్నీ తెలుసండి. ఈ వార్తను చూడగానే ప్రజలు ఊరికే గ్రహిస్తారు. రామోజీరావు గారికి ప్రజల మీద అపారమైన విశ్వాసం అండి. ప్రజలకి ఇప్పుడు అసలు అవి ప్రజలకే కాదండి, ఏ జీవరాశికైనా తెలుస్తుంది. ఒక ప్లాస్టిక్ పువ్వు, ఒక మామూలు పువ్వు పెడితే ఒక పక్షికే తెలుస్తుందండి అది ఏది ప్లాస్టిక్ పువ్వు, ఏది నిజమైన పువ్వు, ఏ పువ్వు మీద వాడాలి ప్లాస్టిక్ పువ్వు అనేది అది వాళ్ళదు. పక్షి ఒక తేనెటీగ అది దాని దగ్గరికి రాదు. ప్రాథమిక జ్ఞానం అది ప్రజలకు ఉంటుంది అనేది ఆయన బలమైన విశ్వాసం. సో మనం అసలు పత్రిక అనేది ప్రజా ప్రయోజనాలను పరిరక్షించేదండి. ఆ ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే పత్రిక మీద ఏదైనా జరుగుతుంటే ప్రజలు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు, దాన్ని మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది ఆయన అంటారు. మన బాధ్యత మనం నిర్వర్తించడమే, మనది ప్రజల కోణంలో మనం చేయాలి. అందుకని ఎప్పుడు కూడా మేము వేరే పత్రికల మీద రాయటం అవి ఆయన ఎట్టి పరిస్థితుల్లో సహించరు అసలు ఆయన. సో మన రోల్ మనం చేయాలి. అది మిగతాదంతా పీపుల్స్ జాబ్, మంద కాదు, అది పీపుల్ చూసుకుంటారు అది. సో అందుకని పత్రికలు ఎవరైనా సరేనండి, ఇంకో పత్రికలో వచ్చిన కథనాల మీద, ఇంకో ఛానల్లో వచ్చినట్టు వాటి మీద ఇవన్నీ చేస్తున్నారంటే ప్రజలకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. దాని గురించి మనం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు. ప్రజలు మన పత్రిక మన ప్రజా ప్రయోజనానికి అనుగుణంగానే చేయాలి. ఇందాక అనుకున్నాం కదండి, అది పబ్లిక్ ఇంట్రెస్ట్, క్రెడిబిలిటీ, ఆ ఖచ్చితత్వం, ఆ వేగం, నాణ్యత, ఆ నిష్పాక్షికత, ఆ గుణాలతో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము. పీపుల్ విల్ జడ్జ్, పీపుల్ విల్ సీ, వాళ్ళకి తెలుసు అనేది. అది అనేక సార్లు ప్రూవ్ అయింది.
ఆయన దాన్ని ఎప్పుడు నమ్ముతారు. అది మమ్మల్ని మనకు బలవంతంగా చెప్తారు ఆయన. అసలు ఎక్కడైనా మనం ఒక్కోసారి ఇట్లా చేశారు సార్, ఇట్లా అబద్ధాలు రాస్తున్నారంటే కూడా నో డోంట్ టచ్ ఇట్. అందుకని ఆయన మీద పేజీలు రాసినప్పుడు, గంటలు కార్యక్రమాలు ప్రసారం చేసినప్పుడు కూడా అండి, ఆయన దాంట్లో తప్పు ఉందా అని అడిగేవారు ఫస్ట్. అంటే మనం చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అనేవారు. తప్పు ఉంటే దిద్దుకుందాం, సరి చేసుకుందాం, తప్పు లేదా డోంట్ బాదర్. మిమ్మల్ని ఇట్లా అంటున్నారండి, మీ బొమ్మలు ఇట్లా వేస్తున్నారంటే కూడా డోంట్ వర్రీ, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ట్రూత్ఫుల్, యాజ్ లాంగ్ యాజ్ వీ క్యారీ ద కరెక్ట్ వెర్షన్, ట్రూత్, డోంట్ వరీ అబౌట్ దెమ్. అది దానికి అంత ఇది ఉండదని చెప్పేవారు, అది బలంగా చెప్పేవారు. అది ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా, ఇప్పుడు ఎడిటర్గా, ఈ జర్నలిజం వృత్తిలోకి వచ్చే నేటి యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎంఎన్ఆర్ గారు? అంటే సందేశం అన్నగానండి, అసలు జర్నలిజం అనేది ఎవరికి ఫీల్డ్ అండి. మనిషి ఉన్నంతకాలం సమాచారం కావాలి, మనిషి ఉన్నంతకాలం ఒక సమాచార వ్యాప్తి జరగాలి, ఒక కమ్యూనికేషన్ అనేది ఒక నిత్య అవసరం. కూడు గూడు గుడ్డలాగానే కమ్యూనికేషన్ కూడా ఒక నిత్య అవసరం అండి. ఇది ఎవర్ గ్రీన్ ఫీల్డ్. అయితే ఇక ఈ జర్నలిజంలోకి రావాలనుకునే వాళ్ళకి ఒక బలమైనటువంటి తపన, ఒక ఆకాంక్ష అనేది ఉంటే అది చాలా అద్భుతమైనటువంటి రంగం అండి ఇది. అయితే తాత్కాలికంగా ఇక్కడ ఉండి ఇక్కడ ఏదన్నా ప్రయోజనం పొందాలనే వాళ్ళకి అంత ఉపయోగకరంగా ఉండదు. సో వాళ్ళకి ఒక చదివే అలవాటు చాలా ముఖ్యమండి. ప్యాషన్ ఉండాలి, చదవాలి, బాగా చదివే అలవాటు ఉండాలి. అది దినపత్రికలు, మ్యాగజైన్స్, పుస్తకాలు బాగా చదవాలి. సమాజాన్ని చదువుతుండటంతో పాటు ఇవన్నీ కూడా చదవాలండి. చదవడం ద్వారా సంఘాన్ని గురించి తెలుసుకుంటాం. చదువు చాలా ఇంపార్టెంట్, బాగా చదవాలి. రెండోది భాషా పరిజ్ఞానాలు పెంచుకోవడం. చదవడం ద్వారా వస్తుంది, ఒక స్పృహ ఉండాలి. లాంగ్వేజెస్ నేర్చుకోవటం మీద, లాంగ్వేజ్ అర్థం చేసుకోవటం మీద, ఇడియోమాటిక్ లాంగ్వేజ్ స్టైల్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. అట్లానే భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. మాట్లాడడం, రాయటం, వినటం, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. అవి బై ప్రాక్టీసే వస్తాయండి. అవి సహజంగా వచ్చే వాటికి అభ్యాసం చేస్తే కానీ అవి మెరుగుపడవు. అందుకని భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఉండాలి. వీటితో పాటు అండి అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రజలకు మనం ఏమైనా చేయాలనే బలమైన ఆకాంక్ష కూడా ఉండాలి. ఆకాంక్ష లేకుండా ఉంటే ఇవన్నీ నైపుణ్యాల్లాగా మిగిలిపోతాయి తప్పితే అవి ఒక ట్రాన్స్లేట్ అవ్వవు, ప్రయోజనం నెరవేరదు. ప్రజలకు ఏదైనా చేయాలన్న ఒక లోపల విపరీతమైనటువంటి ఉండాలి, జీలు ఉండాలి అది. సో అందుకని ఏం చేయాలి, ఎందుకంటే అది నడిపిస్తుంటది. ఇప్పుడు మీకు లోపల ఫైర్ ఉంటే మిగతావన్నీ కూడా యాడ్ చేస్తాయి, ఉత్ప్రేరకాలలాగా పనిచేస్తాయి. సో కాబట్టి మీకు ఏదైనా చేయాలనే తలంపు బలంగా ఉండాలి, అది అట్లా ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ వృత్తిలోకి ప్రవేశించి ఈ వృత్తి ద్వారా నేను చేయగలను అని భావిస్తే అద్భుతమైన రంగం అండి. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేయలేని పని ఒక మీడియాలోకి వచ్చిన తర్వాత అతను ఒక అతి శక్తిమంతుడైపోతాడండి. అది ఆ మీడియాలో ఉన్నటువంటి మహిమ, అది వ్యక్తిని శక్తిగా మారుస్తుంది. అందుకే మేము జర్నలిజం స్కూల్కి మేము ఒక లోగో కూడా ఏం పెట్టుకున్నామంటే, వ్యక్తిగా చేరండి, శక్తిగా ఎదగండి. వ్యక్తి శక్తి అయ్యే క్రమమే జర్నలిజం. సరే, చాలా అనేక అవలక్షణాలు కూడా జర్నలిజంలో ప్రవేశించినాయి. అవి జర్నలిజం అన్నీ తను చూసుకోవాలి, దాన్ని కరెక్ట్ చేసుకుంటుంది. కానీ మంచి చేసే వాళ్ళకి జర్నలిజం అద్భుతమైనటువంటి అవకాశం. సో కొత్త తరం రావాలి, కొత్త తరం అది సమాచార రంగం ఒక అది మనం అనుకున్నట్టు ఎవర్ గ్రీన్ ఫీల్డ్, అద్భుతమైన రంగం, బ్రహ్మాండమైందండి. అసలు మీకు సామాజిక గౌరవం ఉంటుంది ఎక్కడైనండి. ఇప్పుడు ఒక మంచి జర్నలిస్ట్ని బాగా గౌరవిస్తారండి, బాగా గౌరవం పొందుతాడండి అతను. చాలా మంచి జర్నలిస్టు సమాజానికి కూడా చాలా ఉపయోగపడతాడు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తిగా 1.5 ఎకరాలకి నీరు పెట్టుకోలేనటువంటి వ్యక్తి కాలువ ద్వారా 1.5 ఒక మీడియాలో చేరిన తర్వాత 1.5 లక్షల ఎకరాలకి నీరు అందించే ఒక ఉత్ప్రేరకం అయ్యాడండి. అదే ఎగ్జాంపుల్. తనకున్నటువంటి 1.5 ఎకరం భూమికి నీళ్లు తెచ్చుకోలేకపోయాడు, కానీ తను జర్నలిజం ఆసరాతోటి 1.5 లక్షల ఎకరాలకి నీరు అందించే, ప్రభుత్వాన్ని కదిలించే శక్తి దీంట్లో వస్తుంది అది. సో అందుకని ఇప్పుడు ఏదైనా ఒక పేపర్ మీద ఒక గుండు సూది వేశారనుకోండి, ఇట్లాంటి కదిలిపోద్ది. కింద మ్యాగ్నెట్ పెట్టారని కదలదు అది. సో మీడియా హ్యాస్ దట్ పవర్ అండి. మంచిగా చెడుగా ఉపయోగించినా కూడా ఆ నష్టం జరుగుతుంది. కానీ మీడియాని బాగా ఉపయోగించుకుంటే
మీకు అది సమాజానికి ఎంతో మేలు చేయొచ్చు అండి. ఎంతో మనం ఒక నిజంగా తలుచుకుంటేనండి జర్నలిస్టు చాలా ప్రయోజనం కలిగించగలరు సొసైటీకి. మంచిది. ఇప్పుడు చాలా మేము మొన్న ఒక వార్త వేసామండి. ఒక తెలంగాణ ప్రాంతంలో కొంతమంది టీచర్స్ గురించి ఒక వార్త వేసాం. ఒక టీచరు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అయిపోతే ఆ స్కూల్లో ఉన్న 143 మంది పిల్లలు టీసీ తీసుకొని ఆ టీచర్ వెళ్ళిన కొత్త ఊరికి వెళ్ళారండి. అంత కనెక్షన్ ఉందండి. అట్లానే మొన్న సూర్యాపేటలో ఇంకో వార్త వేసాం. ఆ వార్త ఒక టీచర్ రిటైర్ అయ్యాడు. ఆ రిటైర్ అయిపోతే అతను చాలా దూరం ఆయన శిష్యులు ఎంతెంతో పెద్ద పొజిషన్స్లో వాళ్ళందరూ కూడా ఆయనకి ఒక అపూర్వమైన సన్మానం చేసి ఆయన వాహనాన్ని నెట్టుకుంటూ వెళ్ళారండి. చాలా అండి. మొన్న ఈ మధ్య ఇక్కడే మన మసీదు బండ అక్కడ ఒక టీచరు ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన శిష్యులు ఆయన ఇతనండి ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు. ఆయన శిష్యులు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సిఐలు, డిఎస్పీలు, పెద్ద పెద్ద పొజిషన్ వాళ్ళందరూ వచ్చి ఆయనకి ఒక 3 లక్షల రూపాయలు విలువైనటువంటి ఏదో ఒక వాహనం కొనిపెట్టారు. అది ఉంటుంది ఆ టీచర్. ఇవన్నీ మేము కంపైల్ చేసి వేసామండి. ఎందుకు వేసామంటే ఇంకా మీ టీచర్స్ తలుచుకుంటే ఎంతో చేయగలరు. అబ్దుల్ కలాం అన్నాడు కదండి, ఈ భారతదేశాన్ని లేదా సమాజాన్ని మార్చే శక్తి ముగ్గురికే ఉంటుంది. అమ్మ, నాన్న, టీచర్. టీచర్ హ్యాస్ దట్ రోల్ అండి. సో కాబట్టి ఆ టీచరు రోల్ ఎంత ఉంది, ఇంకా లక్షల మంది ఉపాధ్యాయులు మీరు కూడా చేస్తే సమాజానికి ఎంతో చేయొచ్చు అట్లా. సో ఒక జర్నలిజంలో ఉన్న అపూర్వమైనటువంటి అవకాశం ఇది. మీరు చేస్తే దానికి అది కనెక్ట్ అవుతారు. మీరు అబ్దుల్ కలాం అని ప్రస్తావిస్తే నాకు ఒక ప్రశ్న గుర్తొచ్చింది. రామోజీరావు గారు అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసేదానికి ఆయన ప్రయత్నం చేశారు అనేది నాకున్న సమాచారం. దాంట్లో నిజం ఉందంటారు? నిజం అండి. ఇది రామోజీరావు అబ్దుల్ కలాం పేరును ఆయన సూచించారు, ఆయన చేశారు. అబ్దుల్ కలాం అంటే రామోజీరావు గారికి బాగా ఇష్టం. ఎందుకంటే నికార్స్ అయినటువంటి వ్యక్తి అండి, నిస్వార్థపరుడు, ఒక శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి, దేశానికి మంచి చేసే వ్యక్తి అనేది ప్రగాఢంగా నమ్మారు. ఆయన సూచించారు ఆ మంచి రాష్ట్రపతి అవుతారని. అబ్దుల్ కలాం అంటే ఇంకో విషయం కూడా చెప్పాలి. అబ్దుల్ కలాం చూస్తుంటే నాకు బాగా అసూయగా ఉందని చివరిలో అనేవారు. ఎందుకు అంటే అబ్దుల్ కలాం పనిచేస్తూ వెళ్ళిపోయారు. నాకు కూడా అట్లా కావాలి అని అనేవారు. ఆయన రామోజీరావు ఎప్పుడు కూడా నేను పని చేయలేని రోజు ఈ భూమి మీద ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. పని చేయలేని రోజు నేను ఇక్కడ నిరుపయోగంగా ఉండకూడదు. నేను పని చేస్తూ రాలిపోవాలి. దట్ ఈస్ మై విష్ అని ఎన్నిసార్లు అన్నారు. పని చేస్తూ రాలిపోవాలి. పండిన పండులాగా, పండిన ఆకులాగా రాలిపోవాలి. పని చేస్తూనే వెళ్ళిపోవాలి. నేను నిరుపయోగంగా ఈ భూమి మీద ఒక్క నిమిషం కూడా ఉంటానని నాకు ఇష్టం లేదు. అబ్దుల్ కలాం అట్లా వెళ్ళిపోయారు. నాకు ఆయన చూస్తుంటే అసూయగా ఉంది అని అనేవారు. నిజంగా అండి, రామోజీరావు గారు చివరి నిమిషం వరకు అట్లానే ఉన్నారండి. ఒక సంకల్ప బలంతో అట్లానే ఉన్నారు. అట్లానే వెళ్ళిపోయారండి. చివరి నిమిషం దాకా అట్లానే చేస్తూ ఉన్నారు. జూన్ 4 కూడా చేశారు, ఎన్నో చేశారు చివరి రోజు వరకు. భీష్ముడు రోల్ కరెక్ట్. ఆయన భీష్మాచార్యుడు. ఆయన సంకల్పం అన్నారు. ఆయన నాకు శరీరం సహకరించట్లేదు, నేను వెళ్ళిపోతూనే నడుస్తున్నాను అని అనేవారు. ఆ సంకల్పం అట్లా, ఆ సంకల్ప బలంతోనే జీవించారండి ఆయన. లోపల ఎంత అసౌకర్యం ఉన్నప్పుడు కూడా శరీరం, వయసు కదండి, 89 సంవత్సరం జరుగుతుంది, అంత వయసు కదా. సో అది దాంతో అట్లానే ఉన్నారండి. మీ నిద్రని మేము డిస్టర్బ్ చేసి తెలుగుని ప్రేక్షకులకి, ఈటీవీకి తప్ప మీరు ఏ మీడియాకి ఇవ్వని అవకాశాన్ని తెలుగుని ప్రేక్షకులకి మీరు ఇవ్వటం అది మా అదృష్టంగా భావిస్తూ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ఏమన్నారు గారు. థ్యాంక్స్ అండి శుభకర్ గారు. పెద్ద ఆయన గురించి మాట్లాడడం, వారి గురించి తెలుసుకోవటం అనేది ఎప్పుడు మాకు ఉత్తేజం కలిగిస్తూ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఎవరికి టెలివిజన్ ఛానల్స్లో కానీ ఇక్కడ మాట్లాడకపోవటానికి కారణం ఏంటంటే, మేము మొత్తం సమయం దీని మీద వెచ్చించాలి అనే ఒక డిసిప్లిన్ పాటిస్తూ వచ్చాము. ఇక్కడ ఏంటంటే చైర్మన్ గారి గురించి చాలా విషయాలు సమాజానికి తెలుసుకోవాలని ఉంటుంది. సో అందుకని మీరు దాని మీద అనగానే అంగీకరించాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం.